Hello all, welcome to Claire Technologies and welcome to Jira Full Course. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు జీరా కోర్స్ తెలుగులో కావాలి అని. సో అందరి కోసం ఈ జీరా ఫుల్ కోర్స్ నేను తెలుగులో చేస్తున్నాను. సో ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ దీంట్లో మనం ఎండ్ టు ఎండ్ జీరా టూల్ ఎలా యూస్ చేయాలి, అసలు యూజర్ స్టోరీస్ ఏంటి, స్ప్రింట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇటరేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, సో మనం అన్నీ కూడా ప్రాక్టికల్గా జీరా టూల్లో చేసి చూస్తాము. సో ఈ కోర్స్ ఎవరు మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ జీరా ఫ్రమ్ స్క్రాచ్. సో దీంట్లో మనం బేసిక్స్ నుంచి మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో కానీ లేదా మీకు పర్టికులర్ జీరా టాపిక్స్ మీద కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. అండ్ ఇఫ్ యూ వాంట్ దిస్ కోర్స్ ఇన్ ఎంటైర్ ఇంగ్లీష్ ఆల్సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఐ విల్ ప్రిపేర్ ఎ న్యూ కోర్స్ విచ్ ఈస్ ఇన్ కంప్లీట్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, దీంట్లో మనం జీరా అకౌంట్ క్రియేట్ చేసుకోవడం దగ్గర నుంచి ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్ట్ని ఎలా మెయింటైన్ చేస్తారు అనేది మొత్తం డీటెయిల్డ్గా చూస్తాం. రైట్, సో బిఫోర్ దట్ అసలు ఏ టాపిక్స్ కవర్ అవుతాయనేది చూద్దాం ఒకసారి. సో వాట్ ఈజ్ జీరా, అది ఎందుకు యూజ్ అవుతుంది, అజైల్ టీమ్స్ కానీ, ఐటీ సపోర్ట్ టీమ్స్ కానీ, నార్మల్గా బిజినెస్ టీమ్స్ కానీ, ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ వాళ్ళందరూ ఈ జీరా టూల్ని ఎలా యూజ్ చేస్తారు, అండ్ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ జీరా సాఫ్ట్వేర్ అని, సర్వీస్ మేనేజ్మెంట్ అని, కాన్ఫ్లుయెన్స్ అని డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అట్లాసియన్ ప్రోడక్ట్స్. సో అవన్నీ ఏ ప్రోడక్ట్ దేనికి యూజ్ అవుతాయి అనేది ఓవర్వ్యూ లాగా చూద్దాము. అండ్ ఈ జీరా యూఐ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ చూద్దాం. అండ్ నేను ఈ కంటెంట్ ప్రిపేర్ చేసి నేను రికార్డ్ చేసే లోపల జీరా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే అంతకుముందు మనం ప్రాజెక్ట్స్ అని చేసేవాళ్ళం జీరాలో. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ద టర్మినాలజీ ఇట్ ఈస్ ప్రాజెక్ట్, బట్ నౌ ఇట్ ఈస్ చేంజ్డ్ టు స్పేసెస్. దట్స్ వై ఐ హైలైటెడ్ హియర్. సో నౌ దాన్ని స్పేసెస్ అంటారు, ప్రాజెక్ట్ అనట్లేదు. సో అంతకుముందు మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం జీరాలోనంటే దట్ ఈస్ నథింగ్ బట్ స్పేసెస్ నౌ. అండ్ అంతకుముందు ప్రతి ఒక్కటి ఇష్యూ అనేవాళ్ళు, అంటే ఎపిక్ కానీ, ఫీచర్ కానీ, యూజర్ స్టోరీ కానీ దేన్నైనా కూడా ఇష్యూ అనేవాళ్ళు జీరాలో. ఇప్పుడు ఆ టెర్మినాలజీ కూడా చేంజ్ అయింది, అది వర్క్ టైప్ అని ఉంటుంది. సో మనం ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూస్తాం జీరా డాష్బోర్డ్లో. రైట్, సో అసలు ఈ ఎపిక్ అంటే ఏంటి, ఫీచర్ అంటే ఏంటి, వర్క్ ఫ్లో అంటే ఏంటి, అవన్నీ ఎలా క్రియేట్ చేయాలి, ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, స్ప్రింట్ బ్యాక్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, స్ప్రింట్ ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ స్ప్రింట్ రిపోర్ట్స్ ఎలాగా మనం అనలైజ్ చేయాలి. సో ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్ చూద్దాం ఈ కోర్స్. అండ్ సో యూజర్ స్టోరీ క్రియేట్ చేశాక ఎలా ఎడిట్ చేయాలి, ఐ మీన్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా కావచ్చు, ఎస్టిమేషన్ చేయడం కావచ్చు, సబ్ టాస్క్లు క్రియేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా చేస్తారు ఇన్ జనరల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఎలా చేస్తారు అనేది కూడా మనం ఎండ్ టు ఎండ్ హ్యాండ్స్ ఆన్గా చూస్తాం అనమాట. రైట్, సో ఇది జస్ట్ ఓవర్వ్యూ. అండ్ ఇంకా చాలా టాపిక్స్ మనం కవర్ చేస్తాము. సో ఈ కోర్స్ 2 or 3 పార్ట్స్ కింద నేను అప్లోడ్ చేస్తాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. ఓకే, బిఫోర్ వి స్టార్ట్ ద యాక్చువల్ జీరా యూ నీడ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ ద అజైల్ టర్మ్స్. సో ఫస్ట్ మనం వాట్ ఈజ్ వాట్ అనేది ఇన్ బ్రీఫ్గా చూద్దాం ఇక్కడ. ఓకే, ఎందుకంటే నేను డీటెయిల్డ్గా అజైల్ టెర్మినాలజీ గురించి, స్క్రమ్ గురించి మొత్తం కూడా ఒక కోర్స్ ఆల్రెడీ చేశాను. సో మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. మీరు ఇన్డెప్త్గా నేర్చుకోవాలి అజైల్ గురించి అంటే. బట్ ఇక్కడ బిఫోర్ మనం జీరా అసలు స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటే, అజైల్ గురించి అసలు తెలియని వాళ్ళు ఉంటే జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని, అండ్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి జస్ట్ రీక్యాప్ కింద ఫస్ట్ ఫ్యూ మినిట్స్ మనం అజైల్ టెర్మినాలజీస్ ఏంటి అవి దాని గురించి డిస్కస్ చేద్దాం. దెన్ వీ విల్ స్టార్ట్ ద జీరా. సో అజైల్ టర్మ్స్ యూ మస్ట్ నో, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. అసలు వాట్ ఈజ్ అజైల్, వాట్ ఈజ్ ఇటరేషన్ ఆర్ స్ప్రింట్ ఆర్ స్క్రమ్ అంటే ఏంటి, కాన్బాన్ అంటే ఏంటి, ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి, స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు వాట్ ఈజ్ వాట్ అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫస్ట్ ఫ్యూ మినిట్స్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు అని అనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్ సెక్షన్ అండ్ గో టు ద డైరెక్ట్లీ జీరా సెక్షన్. అజైల్ అంటే ఏంటి, మనకి ఒక ప్రాజెక్ట్ని డెలివర్ చేయాలి అంటే కొన్ని మెథడాలజీస్ ఉంటాయన్నమాట. అంతకుముందు వాటర్ ఫాల్ మెథడాలజీని ఫాలో అయ్యేవాళ్ళు, ఇప్పుడు అందరూ కూడా అజైల్కి చేంజ్ అవుతున్నారు. సో వాటర్ ఫాల్ అంటే ఏంటి అంటే మొత్తం ఒక ప్రాజెక్ట్ని లేదా ఒక ప్రోడక్ట్ని మొత్తం డెలివరీ చేయాలి అని అనుకుంటే మొత్తం ఎండ్ టు ఎండ్ డిజైన్ కానీ, ప్లానింగ్ కానీ అన్నీ ఒకేసారి చేసి లాస్ట్లో ఆ ప్రోడక్ట్ని డెలివర్ చేస్తారనమాట. అంటే డిజైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఎంటైర్ ప్రోడక్ట్కి లేదా ఎంటైర్ ప్రాజెక్ట్కి. డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దెన్ ఆ మొత్తం డిజైన్ అంతా అయిన తర్వాత డెవలప్మెంట్కి వెళ్తారు. దెన్ డిజైన్ చేంజెస్ ఏం చేయరు ఇంకా ఆ ఫేజ్లో. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత దెన్ టెస్టింగ్, దెన్ డిప్లాయ్మెంట్. అప్పుడు ఫైనల్గా ఆ ప్రోడక్ట్ అనేది ఎండ్ యూజర్కి లేదా క్లయింట్కి డెలివరీ చేస్తారనమాట.
అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ టైం లైన్ 1 year అనుకోండి. ఈ స్టార్టింగ్లో ఈరోజు స్టార్ట్ చేస్తే ప్రాజెక్ట్ డిజైన్ ఫేజు, ఇంప్లిమెంటేషన్ ఫేజు, డిప్లాయ్మెంట్ మొత్తం అయ్యేసరికి ఇయర్ ఎండ్ అవుతుంది కదా. ఆ ఇయర్ ఎండ్లో ఒకేసారి డెలివర్ చేస్తారు. అప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చినా, అప్పుడు ఏదైనా బగ్స్ వచ్చినా, అప్పుడు దాని తర్వాత రిజాల్వ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అది వాటర్ ఫాల్ మోడల్. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎంటైర్ 1 year మనం ఏం బిల్డ్ చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాం అనేది క్లయింట్కి విజిబుల్ ఉండదు. ఎవరికైతే మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి విజిబుల్ ఉండదు. అండ్ వాళ్ళ నుంచి మనకి ఫీడ్బ్యాక్ కూడా ఏం ఉండదు. ఎందుకంటే మనం ఎండ్ టు ఎండ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో డెలివరీ చేస్తున్నాం వాటర్ ఫాల్ మోడల్లో. సో దానివల్ల ఏంటంటే ఏదన్నా చేంజెస్ వాళ్ళకి కావాలన్నా, లేదా మనం కరెక్ట్గా బిల్డ్ చేస్తున్నామా లేదా అన్న కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి అజైల్ మెథడాలజీ వచ్చింది. ఈ అజైల్ మెథడాలజీలో ఏం చేస్తాము, ఇది ఒక మెథడాలజీ, ప్రాజెక్ట్ని లేదా ప్రోడక్ట్ని డెలివర్ చేయడానికి ఒక మెథడాలజీ బేసికలీ. సో ఇదేంటంటే ఇది ఒకేసారి మనం ప్రాజెక్ట్ మొత్తం ఎండ్లో డెలివర్ చేయం. ఇప్పుడు 1 year ప్రాజెక్ట్ అనుకోండి, దీన్ని ఏంటంటే డిఫరెంట్ సెక్షన్స్ కింద మనం డివైడ్ చేసుకుంటాం. మెయిన్ ఫీచర్స్ ఏంటి, అసలు ఫస్ట్ ఏం కావాలి యూజర్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలి అనుకోండి. ఫస్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిగానే వాళ్ళకి ఏం కావాలి, ఫస్ట్ హోమ్ పేజ్ చూడాలి, రైట్. ఫస్ట్ ఏదైనా మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఒక హోమ్ పేజ్ వస్తుంది బేసిక్గా. ఆ హోమ్ పేజ్లో పైన అసలు ఏమేమి మెనూస్ ఉంటాయి అంటే ఈ వెబ్సైట్ దేనికి రిలేటెడ్ అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది ఒక ఫీచర్ కింద తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదొక ఫంక్షనాలిటీ అనుకోండి. సో బేసిక్ ఫంక్షనాలిటీ. దాని తర్వాత దాని మీద ఇంకో కొన్ని ఫంక్షనాలిటీస్ యాడ్ చేస్తారు, ఇంకొన్ని కొత్త మెనూస్ యాడ్ చేయడం. లేదా ఇప్పుడు మన క్లాట్ టెక్నాలజీసే తీసుకుంటే కోర్సెస్ కోసం ఒక పేజ్ క్రియేట్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ మెయిన్ పేజ్ ఉండాలి, దాని తర్వాత కోర్సెస్ అనేది యాడ్ ఆన్. దెన్ ఇంకేదైనా న్యూ కోర్స్ మనం క్రియేట్ చేసి ఆ న్యూ కోర్స్ని మళ్ళీ దానికి యాడ్ ఆన్ చేస్తాం. అలాగా అంటే ఇప్పుడు ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం ఒకేసారి డెలివర్ చేయకుండా ఇటరేషన్స్ వైజ్ డెలివర్ చేస్తారనమాట. ఆ ఇటరేషన్స్ని స్ప్రింట్ అంటారు. ఎంటైర్ ప్రాజెక్ట్ని డిఫరెంట్ స్ప్రింట్స్ కింద, డిఫరెంట్ రిలీజెస్ కింద డివైడ్ చేసుకుంటారు. సో ఫస్ట్ 3 months రిలీజ్ 1, నెక్స్ట్ 3 months రిలీజ్ 2, నెక్స్ట్ 3 months రిలీజ్ 3, అలాగా ఒక 1 year ప్రాజెక్ట్ని 4 releases కింద డివైడ్ చేసుకుంటారు. ఆ రిలీజ్లో కూడా డిఫరెంట్ స్ప్రింట్స్ని ప్లాన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక రిలీజ్ అంటే 3 monthsకి ఒకసారి ఒక రిలీజ్ ఉందనుకోండి. ఈ 3 monthsని కూడా డిఫరెంట్ స్ప్రింట్స్ కింద, ఇటరేషన్స్ కింద డివైడ్ చేసుకుని ప్లాన్ చేసుకుంటారు అనమాట. అంటే ఫస్ట్ ఇటరేషన్ యూజువల్లీ ఒక స్ప్రింట్ మనకి 2 to 4 weeks ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే 2 weeks స్ప్రింటే ప్లాన్ చేస్తాం. ఈవెన్ మా ప్రాజెక్ట్లో కూడా మేము 2 weeks స్ప్రింటే ప్లాన్ చేస్తాం. అలా చూసుకుంటే ఒక రిలీజ్ అంటే 3 months. సో దాంట్లో ఒక్కొక్క మంత్ 3 months ఉంటుంది కదా, 2 weeksకి ఒక స్ప్రింట్, అంటే 6 sprints ఉంటాయి ఒక రిలీజ్లో, రైట్. సో ఫస్ట్ 2 weeks స్ప్రింట్ 1 ఆర్ ఇటరేషన్ 1. ఆ స్ప్రింట్ 1లో మనం ఏం డెలివర్ చేయాలి క్లయింట్కి. సో బై ఎండ్ ఆఫ్ దట్ స్ప్రింట్, బై ఎండ్ ఆఫ్ దట్ 2 weeks అట్లీస్ట్ కొంచెం వర్క్ అయ్యే ప్రాజెక్ట్ని మనం డెలివర్ చేస్తాం క్లయింట్కి. దాన్ని MVP అంటారు. సో మినిమం ఫంక్షనాలిటీస్తో, బేసిక్గా మెయిన్ వాళ్ళకి కావాల్సిన ఫంక్షనాలిటీస్తో ఆ ప్రోడక్ట్ని మనం డెలివర్ చేస్తాం బై ఎండ్ ఆఫ్ ఈచ్ స్ప్రింట్. అంటే అది ప్రొడక్షన్కి ఏం వెళ్ళదు, కంప్లీట్గా రిలీజ్ అయితే చేయము. బట్ మనం క్లయింట్ ఫీడ్బ్యాక్ అనేది ఎవ్రీ స్ప్రింట్కి మనకు వస్తుందన్నమాట. ఎలా అంటే 2 weeks మనం డెవలప్ చేస్తాం మెయిన్ ఏమేం కావాలో వాళ్ళకి. అది డెవలప్ చేసిన తర్వాత ఆ స్ప్రింట్ అయిన వెంటనే మనం డెమో ఇస్తాం క్లయింట్స్కి. సో వాళ్ళ దాంట్లో ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉన్నా, క్లయింట్ ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇచ్చినా, ఇంకేదన్నా ఎన్హాన్స్మెంట్స్ కావాలన్నా, ఆర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇది డిజైన్ అవ్వలేదు అన్నా, సో ఆల్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ స్ప్రింట్లో దీన్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసి నెక్స్ట్ స్ప్రింట్ ఎండ్కి ఇంకొంచెం వర్క్ ఉన్న ఫంక్షనాలిటీని ఇంప్రూవైజ్ చేయడం, న్యూ ఫంక్షనాలిటీ యాడ్ చేయడం. సో అలాగా ఇంకొక కొత్త ప్రోడక్ట్, ఇంకొంచెం మంచిగా ఉండే ప్రోడక్ట్ని డెలివర్ చేస్తాం. ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసి ఆ ప్రోడక్ట్ని నెక్స్ట్ స్ప్రింట్కి చూపిస్తాం అనమాట, మళ్ళీ డెమో. సో అలాగా ఎవ్రీ 2 weeksకి, అంటే ఎవ్రీ స్ప్రింట్ అయిన తర్వాత డెమో ఉంటుంది మనకి. సో క్లయింట్కి డెమో ఇస్తాం, ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే తీసుకుంటాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైనా చేంజెస్ ఉన్నా మనం వెంటనే తీసుకొని నెక్స్ట్ స్ప్రింట్కి లేదా నెక్స్ట్ రిలీజ్కి చేయడానికి ఉంటుంది. సో ఇలా ఇటరేషన్ వైజ్, స్ప్రింట్ వైజ్ మనం రిలీజ్ చేయడం వల్ల క్లయింట్ హ్యాపీ, ఎండ్ ఆఫ్ ద డే ప్రాజెక్ట్ అయ్యే టైంకి, అండ్ మనకు కూడా మొత్తం వర్క్ కంప్లీట్ అవుతుంది, తర్వాత బగ్స్ అవి అన్నట్టు లేకుండా, రైట్. సో అంటే జనరిక్గా చెప్పాను నేను. బట్ అజైల్ మెథడాలజీ అంటే ఇటరేషన్ వైజ్, స్ప్రింట్ వైజ్ ప్లాన్ చేసుకుంటారనమాట. సో స్ప్రింట్ అంటే టైం బాక్స్డ్ ఈవెంట్ అనమాట. 2 weeks ఉండొచ్చు, కొంతమంది 3 weeks పెట్టుకుంటారు స్ప్రింట్. సో యూజువల్లీ 2 to 3 weeks, 4 weeks కూడా మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ రియల్ టైంలో మెయింటైన్ చేయరు. అజైల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారం 2 to 4 weeks ఉంటుంది ఒక స్ప్రింట్. బట్ ఇన్ జనరల్ రియల్ టైంలో 2 weeks కానీ 3 weeks కానీ మాత్రమే స్ప్రింట్ మనం రియల్ టైం ప్రాజెక్ట్స్లో మెయింటైన్ చేస్తాం. అండ్ ఈ అజైల్ మెథడాలజీలో కూడా
2 వేస్ ఉంటాయన్నమాట. వన్ ఈజ్ స్క్రమ్, వన్ ఈజ్ కాన్బాన్. స్క్రమ్ అంటే మనం ఆల్రెడీ చూసాం. స్క్రమ్ మెథడాలజీలో మీరు డెలివర్ చేయాలి అంటే ఇట్స్ ఎ టైం బాక్స్డ్ ఈవెంట్. అంటే 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ టైం పెట్టుకుని దాని ప్రకారం ఇటరేషన్స్ వైజ్ మనం డెలివర్ చేస్తాం. కాన్బాన్ అంటే దానికి టైం బాక్స్డ్ ఈవెంట్ అనేది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు 2 వీక్స్లో అయిపోవాలి, 3 వీక్స్లో అయిపోవాలి అన్నట్టు టైం లిమిట్ ఏమి ఉండదు. సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ లేదా సమ్ కైండ్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ కాన్బాన్ ఫాలో అవుతారనమాట. వాళ్ళకి ఏంటంటే టైం బాక్స్ అనేది కరెక్ట్గా ఈ 2 వీక్స్ 3 వీక్స్ అనేది ఉండదు. ఒక ఎస్టిమేటెడ్ డేట్ పెట్టుకుంటారు. దాని తగ్గట్టు ఈ ఐటమ్స్ అన్నీ, టాస్క్స్ అన్నీ ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటి వాళ్ళు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్కి తీసుకెళ్ళి దాన్ని డెలివర్ చేస్తారనమాట. సో మనం ఇన్ డీటెయిల్డ్గా స్క్రమ్, కాన్బాన్ అనేది సెపరేట్ సెక్షన్లో చూద్దాము. బట్ జస్ట్ వాట్ ఈజ్ వాట్ అంటే స్క్రమ్ అనేది టైం బాక్స్డ్ ఈవెంట్, కాన్బాన్ అనేది ఇట్స్ నాట్ ఏ టైం బాక్స్డ్ ఈవెంట్. ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటే మీరు ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని మీరు డెలివర్ చేయాలి అంటే ఏమేమి ఫీచర్స్ ఉండాలి, వాటన్నిటిని మనం డిఫరెంట్ యూజర్ స్టోరీస్ కింద మనం డివైడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. అంతా కూడా నేను మీకు హ్యాండ్స్ ఆన్ చూపిస్తాను. జీరా వన్స్ మనం స్టార్ట్ చేశాక నేను ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి, అవి ఎలా తీసుకుంటారు అనేది మొత్తం మీకు డీటెయిల్డ్గా నేను చూపిస్తాను హ్యాండ్స్ ఆన్. బట్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటే మనం ఆ ప్రాజెక్ట్ని డెలివర్ చేయడానికి, ఇది స్ప్రింట్ వైజ్ రిలీజ్ వైజ్ అని కాదు, ఓవరాల్గా మనకు అప్పటి వరకు ఉన్న స్కోప్ ప్రకారం ఎన్ని ఫీచర్స్ మనం డెలివర్ చేయాలి, ఏమేమి ఫంక్షనాలిటీస్ మనం డెలివర్ చేయాలి అనే దాన్ని యూజర్ స్టోరీస్ కింద, ఎపిక్స్ కింద క్రియేట్ చేసుకొని అవన్నీ పెట్టుకుంటాం. ఓవరాల్గా ప్రోడక్ట్కి రిలేటెడ్ ఉన్న యూజర్ స్టోరీస్ని ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటారు. స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఆ ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఫీచర్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి. ఈ ప్రాజెక్ట్కి 100 యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఆ ప్రోడక్ట్ డెలివరీ చేయడానికి కావాల్సిన అన్ని ఎండ్ టు ఎండ్ ఫీచర్స్తో కలిపి యూజర్ స్టోరీస్, 100 యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్. దాంట్లో మీరు ఈ స్ప్రింట్లో, ఈ పర్టికులర్ స్ప్రింట్లో మీరు ఏం డెలివర్ చేయాలి అనే ఒక 100 యూజర్ స్టోరీస్ నుంచి ఒక 5-6 యూజర్ స్టోరీస్ మీరు తీసుకొని ఈ స్ప్రింట్లో మీరు డెలివర్ చేయాలి. ఆ 5-6 ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రియారిటైజేషన్. ఎలాగ ప్రియారిటైజేషన్ చేసి మీరు 100 స్టోరీస్ నుంచి ఓన్లీ 6 స్టోరీసే ఎలా మీరు సెలెక్ట్ చేసుకొని ఈ స్ప్రింట్లో డెలివర్ చేయాలని అనుకుంటారు, ఆ ప్రాసెస్ ప్రియారిటైజేషన్. అది మనం డీటెయిల్గా చూద్దాం. బట్ స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఆల్రెడీ ఉన్న ఈ ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉన్న యూజర్ స్టోరీస్లో కొన్ని యూజర్ స్టోరీస్ ఈ స్ప్రింట్లో మీరు డెలివర్ చేయడానికి పికప్ చేసుకొని ఆ స్ప్రింట్కి ట్యాగ్ చేసుకుంటారనమాట. సో ఆ స్టోరీస్ అన్నింటినీ కలిపి స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటారు. ఓకే, సో ఈ ఒక స్ప్రింట్ అయ్యే లోపల, అంటే ఈ 2 వీక్స్ అయ్యే లోపల మీరు డెలివరీ చేయాల్సిన యూజర్ స్టోరీస్, దట్ ఈస్ స్ప్రింట్ బ్యాక్లాగ్. అండ్ ఇవి కాకుండా మనకి ఈ స్ప్రింట్ ఎంటైర్ మనకి ప్రోడక్ట్ మొత్తం డెలివరీ చేసే వరకు మనకి కపుల్ ఆఫ్ స్ప్రింట్ సెరమనీస్ ఉంటాయి అజైల్లో. సో వన్ ఈజ్ స్ప్రింట్ ప్లానింగ్. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో నుంచి ఆల్రెడీ ఉన్న అన్ని యూజర్ స్టోరీస్ నుంచి కొన్ని యూజర్ స్టోరీసే మనం సెలెక్ట్ చేసుకొని స్ప్రింట్ బ్యాక్లాగ్లో పెట్టుకుంటాం. దెన్ ఆ యూజర్ స్టోరీస్ని ప్లాన్ చేయడం, అంటే అవి ఎన్ని రోజుల్లో చేయగలుగుతాము, దాని ఎఫర్ట్స్ ఎస్టిమేషన్ చేయడము, దాని గురించి డిస్కస్ చేయడం, ఇదంతా కూడా స్ప్రింట్ ప్లానింగ్ అనమాట. ఇది ఎవ్రీ స్ప్రింట్ ముందు జరుగుతుంది యూజువల్లీ. అండ్ పిఐ ప్లానింగ్ అని ఇక్కడ ఎందుకు పెట్టానంటే అజైల్లో మనకి 2 మెథడాలజీస్ ఉన్నాయి. అజైల్ ఈజ్ వన్ అండ్ సేఫ్ అజైల్ ఈజ్ అదర్ థింగ్. ఓకే, ఆ సేఫ్ అజైల్ గురించి నేను సెపరేట్ కోర్స్ చేస్తాను, అది పెద్ద టాపిక్. సో సేఫ్ అజైల్ మెథడాలజీలో అయితే మీరు దాన్ని పిఐ ప్లానింగ్ అంటారు. ఫస్ట్ పిఐ ప్లానింగ్ ఉంటుంది, ప్లానింగ్ ఇంటర్వెల్ అని. అంటే ఒక 2 రిలీజెస్కి సంబంధించిన 6-5 స్ప్రింట్స్కి సంబంధించి ఒకేసారి 5 to 6 స్ప్రింట్స్కి కలిపి ఒకేసారి పిఐ ప్లానింగ్ ఉంటుంది అట్ హై లెవెల్. దెన్ ఎవ్రీ స్ప్రింట్ ముందు స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ప్రింట్. సో అది హై లెవెల్లో పిఐ ప్లానింగ్ ఉంటుంది. స్ప్రింట్ ప్లానింగ్ అనేది ఎవ్రీ స్ప్రింట్కి స్టార్ట్ అయ్యే ముందు ఉంటుందన్నమాట. దెన్ డైలీ స్క్రమ్ అంటే ఇప్పుడు ఒకసారి స్ప్రింట్ ప్లానింగ్లో మీరు ప్లాన్ చేసేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 యూజర్ స్టోరీస్ మీరు ఈ స్ప్రింట్లో డెలివర్ చేయాలి. మీ స్క్రమ్ టీము, మీ డెవలప్మెంట్ టీము ఒక 4 మెంబర్స్ ఉన్నారు, మీరు 10 యూజర్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకున్నారు అని అనుకోండి. సో వాటిని మీరు ఎలా చేస్తున్నారు డైలీ అంటే ఈ 4 డెవలపర్స్ 10 యూజర్ స్టోరీస్ని ఈరోజు ఏం చేశారు, నెక్స్ట్ ఏం చేయబోతారు, వాళ్ళకి ఏమన్నా కొంచెం రిస్క్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమైనా డిపెండెన్సీస్ ఏమన్నా ఉన్నాయా, ఏదన్నా ఇంప్లిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా డైలీ స్క్రమ్లో డిస్కస్ చేస్తాం మనం. స్క్రమ్ మాస్టర్ ఉంటారు, డెవలప్మెంట్ టీం ఉంటుంది, టెస్టింగ్ టీం ఉంటుంది, మొత్తం స్క్రమ్ టీం మొత్తం ఉంటుందన్నమాట.
సమ్టైమ్స్ ప్రోడక్ట్ ఓనర్ ఉంటారు, సమ్టైమ్స్ ఉండరు. బట్ స్క్రమ్ మాస్టర్, డెవలప్మెంట్ టీమ్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే డైలీ ఒక 15 minutes కనెక్ట్ అయ్యి ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటారు అన్నమాట. ఈ రోజు వరకు ఎంతవరకు వచ్చింది మన యూజర్ స్టోరీ, ఎంతవరకు చేసాం ఈరోజు, ఇంకా చేయడానికి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఈ స్క్రమ్ కాల్ తర్వాత మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏమన్నా రిస్క్స్ ఉన్నాయా, ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయా, ఇలాగ సింపుల్గా ఒక 15 minutes కాల్ ఉంటుంది. టీమ్ సైజ్ని బట్టి టైం విల్ వ్యారీ, బట్ ఇన్ జనరల్ 15 minutes ఉంటుందన్నమాట. స్ప్రింట్ ప్లానింగ్ అనేది స్ప్రింట్ స్టార్టింగ్లో ఒకరోజు ఫస్ట్ ప్లాన్ చేసేసుకుంటాం. దెన్ వీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద యూజర్ స్టోరీస్. దెన్ స్ప్రింట్ బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ అని ఉంటుంది. ఇన్ బిట్వీన్ 2 sprints మనకి 2 sprintsకి మధ్యలో ఒక బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ అనే కాల్ ఉంటుందన్నమాట. దాంట్లో ఏంటంటే ఇంకేదైనా కొత్త యూజర్ స్టోరీస్ ప్లాన్ చేయాలా, నెక్స్ట్ స్ప్రింట్కి ఆల్రెడీ లేనివి ఏమైనా కొత్తవి క్రియేట్ చేయాలా, లేదా ఉన్న వాటిల్లో నెక్స్ట్ ప్రియారిటైజేషన్ ఏం చేసుకోవాలి, అవన్నీ రిఫైన్మెంట్ అనమాట. దెన్ స్ప్రింట్ డెమో. ఒక స్ప్రింట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే, నేను చెప్పాను కదా, స్ప్రింట్ అయిపోయిన వెంటనే మనం క్లయింట్కి డెమో ఇస్తాం, ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే తీసుకుంటాం. ఆర్ ఇక్కడ జస్ట్ స్ప్రింట్ డెమో అంటే ఎవ్రీ స్ప్రింట్ అయిన తర్వాత ఆ స్ప్రింట్లో మనం ఏమేం చేసాం, ఆ స్ప్రింట్లో ఉన్న 10 యూజర్ స్టోరీస్ మీరు కంప్లీట్ చేశారా లేదా ఎంతవరకు కంప్లీట్ అయింది డెవలప్మెంట్ వర్క్, అది డెమో లాగా చూపిస్తాను. ఇవి చేసాము అని డెమో ఇస్తాం. అది కూడా వన్స్ ఉంటుంది. స్ప్రింట్ ఒక ఎంటైర్ స్ప్రింట్కి ఒక కాలే ఉంటుంది స్ప్రింట్ డెమో. రిఫైన్మెంట్ కూడా ఒకటే ఉంటుంది, ప్లానింగ్ కూడా ఒకటే ఉంటుంది. డైలీ స్క్రమ్ మాత్రం రోజు ఉంటుంది. అండ్ దెన్ స్ప్రింట్ రెట్రోస్పెక్ట్, అది ఇంకో ఈవెంట్. ఇదేంటంటే ఈ స్ప్రింట్ అంతా అయిపోయిన తర్వాత డెమోకి ముందైనా ఉండొచ్చు, డెమో తర్వాత అయినా ఉండొచ్చు. ఈ లాస్ట్ స్ప్రింట్లో మీరు ఎలాగ పెర్ఫామ్ చేశారు మీ టీం, అంటే ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉన్నాయా, ఏదన్నా బాగా చేశారా, ఏదైనా బాగా చేయలేదా, ఏది మీరు కరెక్ట్గా చేశారు మీ టీము, ఇంకేదైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉన్నాయా, అలాగనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ రెట్రోస్పెక్టివ్ కాల్లో డిస్కస్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మీరు నెక్స్ట్ స్ప్రింట్కి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగా ఇవన్నీ ఈవెంట్స్ జరుగుతాయి, సెరమనీస్ అనమాట. సో దెన్ వాట్ ఈజ్ ఎపిక్, వాట్ ఈజ్ ఫీచర్, వాట్ ఈజ్ యూజర్ స్టోరీ, వాట్ ఈజ్ టాస్క్. సో ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీకు ఇప్పటి వరకు ఈ బేసిక్స్ అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బేసిక్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ అజైల్ కోర్స్ ఇన్ డీటెయిల్డ్గా నేను ఆల్రెడీ చేశాను, బట్ దాంట్లో నేను అజూర్ డెవాప్స్ మీద చేసి చూపించాను. ఈ కోర్స్ స్పెసిఫిక్ టు జీరా కాబట్టి దీంట్లో జీరా ఫస్ట్ నుంచి మనం చేసి చూస్తాం మొత్తం, రైట్? సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఈ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఉందన్నాను కదా. సో ఆ ప్రోడక్ట్ డెలివర్ చేయడానికి మనము అన్ని ఫంక్షనాలిటీస్ని అన్నింటినీ కూడా యూజర్ స్టోరీస్ కింద అలాగా ప్లాన్ చేసుకుంటామని చెప్పాను కదా. సో వాటిల్ని ఏంటంటే డిఫరెంట్ టెర్మినాలజీస్తో కాల్ చేస్తారు, ఎపిక్, ఫీచర్, యూజర్ స్టోరీ, టాస్క్ అని. సో అన్ని యూజర్ స్టోరీస్ ఉండవు. సో ఇది హైరార్కీ అనమాట. మీన్స్ ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాట్ టెక్నాలజీస్ వెబ్సైట్, లేదా దానికి ఒక యాప్ క్రియేట్ చేయాలి అని అనుకున్నాం. సో దాంట్లో బేసిక్గా హై లెవెల్లో ఏమేమి ఉండాలి, హోమ్ పేజ్ ఒకటి, లేదా కార్ట్కి ఏదైనా యాడ్ చేసుకోవాలంటే షాపింగ్ కార్ట్ ఒకటి, కోర్స్ ఏదైనా మీరు పర్చేస్ చేయాలి అంటే ఆ కోర్సెస్ పేజ్, సంథింగ్ అట్ హై లెవెల్. ఎపిక్ అంటే చాలా పెద్ద ఫీచర్ అనమాట, అంటే ఒక పెద్ద టాస్క్. అది ఒక స్ప్రింట్లో కంప్లీట్ అయ్యేదైతే కాదు. ఎందుకంటే ఒక స్ప్రింట్ అంటే మీకు 2 weeks 10 working days ఉంటాయి. 10 working daysలో కంప్లీట్ అయిపోతే ఇంకా ప్రాజెక్ట్కి ఎంత ప్లానింగ్ అవసరం లేదు. సో ఒక పెద్ద టాస్క్ని ఎపిక్ అంటారు. ఆ ఎపిక్ని డిఫరెంట్ ఫీచర్స్ కింద డివైడ్ చేస్తారు. ఓకే, సో ఒక ఎపిక్కి మల్టిపుల్ ఫీచర్స్ ఉండొచ్చు. అండ్ ఆ ఫీచర్ని దెన్ యూజర్ స్టోరీస్ కింద డివైడ్ చేస్తారనమాట. ఈ యూజర్ స్టోరీస్ని మనం వర్క్ చేస్తాం డైలీ ఈ స్ప్రింట్లో. ఈ ఒక్కొక్క యూజర్ స్టోరీ ఒక్కొక్క మెంబర్కి అసైన్ అయి ఉంటుంది. మనం ఈ యూజర్ స్టోరీస్ మీద యాక్చువల్గా వర్క్ చేస్తాం. అండ్ ఈ యూజర్ స్టోరీస్కి ఎస్టిమేషన్ అనేది కూడా ఉంటుంది. అంటే ఎన్ని డేస్లో వర్క్ చేస్తాం, ఎన్ని అవర్స్లో ఇది కంప్లీట్ చేస్తామని ఆ ఎస్టిమేషన్ అవన్నీ కూడా స్ప్రింట్ ప్లానింగ్ సెషన్లో డిస్కస్ చేస్తామని చెప్పాం కదా. అట్ యూజర్ స్టోరీ లెవెల్ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ అవర్ స్ప్రింట్, హౌ మెనీ యూజర్ స్టోరీస్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ లైక్ అనమాట. సో అంటే ఇప్పుడు ఒక ఎపిక్లో ఒక ఫీచర్లో 4 యూజర్ స్టోరీస్ ఉన్నాయి, ఈ ఫీచర్లో ఇంకో 4 ఉండొచ్చు. సో ఒక ఎపిక్ అంటే మోర్ ఆర్ లెస్ ఒక 20-30 యూజర్ స్టోరీస్ ఉన్నాయనుకోండి. ఆ 20-30 యూజర్ స్టోరీస్ మనం ఒక స్ప్రింట్లో డెలివర్ చేయలేం, ఆబ్వియస్లీ 10 daysలో డెలివర్ చేయలేం. సో ఒక ఎపిక్ అంతా అనేది ఒక స్ప్రింట్లో డెలివర్ అవ్వదు, ఒక ఫీచర్ అంతా కూడా ఒక స్ప్రింట్లో డెలివర్ అవ్వదు. బట్ ఏవైతే మీరు యూజర్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ యూజర్ స్టోరీస్ ఒక స్ప్రింట్లో డెలివర్ చేసేటట్టు చూసుకోవాలి. అక్కడ మనం ప్రియారిటైజేషన్ అనేది యూస్ చేస్తాం, అది మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో ఎపిక్ అంటే వెరీ లార్జ్ టాస్క్, దాన్ని డిఫరెంట్ మీడియం టాస్క్స్ కింద మనం డివైడ్ చేస్తాం. ఫీచర్ అండ్ ఫీచర్స్ లాగా ఫీచర్ 1, ఫీచర్ 2 అలాగా.
అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ని ఇంకొంచెం స్మాల్ టాస్క్స్ కింద డివైడ్ చేస్తాం యూజర్ స్టోరీస్ కింద. ఈ యూజర్ స్టోరీస్ని కూడా మీరు డిఫరెంట్ టాస్క్స్ కింద డివైడ్ చేసుకొని చేయొచ్చు. బట్ యూజువల్లీ టాస్క్ లెవెల్లో మనం ఎస్టిమేషను ట్రాకింగ్ మ్యాక్సిమం చెయ్యము మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. యూజర్ స్టోరీస్ మీదే మెయిన్ మనకి ఫోకస్ ఉంటుందన్నమాట. సో ఈ ఎపిక్ క్రియేట్ చేయడం, ఫీచర్స్ క్రియేట్ చేయడం, యూజర్ స్టోరీస్ క్రియేట్ చేయడం, టాస్క్స్ ఎలా క్రియేట్ చేయడం, ఇవన్నీ మనం ఇన్ డీటెయిల్డ్గా మన జీరాలో చూద్దాం. ఫర్ నో జస్ట్ రిమెంబర్, ఎపిక్ అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫంక్షనాలిటీ ఆర్ బిగ్ ఫీచర్ దట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ ఫీచర్స్. ఎందుకంటే ఒక ఎపిక్ మొత్తం ఒకేసారి తీసుకొని చేయలేం. అది ఒక 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు ఒక ఎపిక్ డెలివర్ చేయడానికి. కాబట్టి దాన్ని ఫీచర్స్ కింద డివైడ్ చేసుకొని, యూజర్ స్టోరీస్ కింద డివైడ్ చేసుకొని, ఇవి మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్ప్రింట్లో కొన్ని యూజర్ స్టోరీస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. సో అల్టిమేట్లీ ఒక ఫీచర్ డెలివర్ అవుతుంది. అలాగే అన్ని ఫీచర్స్ అన్ని 1 by 1 మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే బేస్డ్ ఆన్ యూజర్ స్టోరీస్ అట్ ద ఎండ్ ఎపిక్ డెలివర్ అయినట్టు. సో అలాగనమాట. సో ఇప్పటివరకు మీకు అర్థమైందని అనుకుంటాను ఈ బేసిక్స్. సో ఐ హోప్ మీకు బేసిక్స్ అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను, అజైల్ రిలేటెడ్ టెర్మినాలజీస్ అండ్ ఎనీవేస్ మనం అవి ఇన్ డీప్ మనం డిస్కస్ చేద్దాము. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసి మనం ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అవన్నీ క్రియేట్ చేసేటప్పుడు ఇంకొంచెం డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. బట్ జస్ట్ హ్యావ్ అన్ ఐడియా. ఓకే, సో మనం ఫస్ట్ జీరా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి టు స్టార్ట్ వర్కింగ్ విత్ జీరా. ఇది ఫ్రీ అకౌంట్ ఉంటుంది ఫర్ ఫ్యూ డేస్, మేబీ 14 days ఆర్ సో. వీ నీడ్ టు చెక్ దట్. సో టు క్రియేట్ ఆల్ దీస్ కోర్సెస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ న్యూ ఈమెయిల్ ఐడి. క్లార్ట్ కోర్సెస్ ఆల్ అని ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశాను. దీంతో నేను అకౌంట్ క్రియేట్ చేస్తాను జీరాలో. సో టు డూ దట్ గూగుల్లో మీరు జస్ట్ జీరా అనుకుంటున్నా ఇక్కడ అట్లాషియన్ అకౌంట్ వస్తుంది, ఆర్ నేను లింక్ అయినా కూడా మీకు నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఓకే, సో వన్స్ యూ క్లిక్ దట్ ఇక్కడ సైన్అప్ అని ఉంది కదా. సో మీ జీమెయిల్తో మీరు సైన్అప్ చేసుకోవచ్చు. సీ హౌ ఇట్ లుక్స్. ఓకే, సో నేను గూగుల్తో సైన్అప్ చేస్తున్నాను. జీరా ఇప్పుడు చాలా మారిపోయింది, యూఐ చాలా అప్డేట్స్ వచ్చాయి. సో మీరు అంతకుముందు జీరా టూల్లో మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉంటే కూడా ఈ జీరా అనేది మీకు చాలా న్యూ ఉంటుంది. జీరా యూఐ మొత్తం చేంజ్ అయింది, చాలా చేంజ్ అయింది. సో లెట్ మీ పికప్ దిస్. క్రియేట్ యువర్ అకౌంట్. అకౌంట్ నేమ్ అడుగుతుంది. నేను జస్ట్ ఇక్కడ నా అకౌంట్ నేమ్ ఇస్తాను, క్లార్ట్ టెక్నాలజీస్. ఓకే, సో ఇక్కడ మీరు అకౌంట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. లెట్ మీ ట్రై. అండ్ ఇక్కడ మీ సైట్కి, ఈ సైట్ ఏంటంటే మీ సైట్ ఇలా డిఫాల్ట్గా వస్తుంది. మీరు ఈ నేమ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మీరు మీకు కావాల్సిన నేమ్ ఏదైనా కూడా మెన్షన్ చేయొచ్చు ఇక్కడ, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. బట్ ఇన్ రియల్ టైంలో ఏంటంటే ఇవంతా మీరు చేయరు. యాజ్ ఎ డెవలపర్ ఆర్ యాజ్ ఏ డెవలప్మెంట్ టీమ్ మెంబర్ మీరు చేయరు. మీ ప్రోడక్ట్ ఓనర్ ఆర్ స్క్రమ్ మాస్టర్ ఆర్ ఆర్టీఈ వాళ్ళు చేస్తారనమాట. ఓకే, ఇది అట్లాషియన్ అకౌంట్కి వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, మనం సైట్ క్రియేట్ చేస్తాం. ఓకే నౌ మనకి స్పెసిఫిక్గా ఒక సైట్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ యాజ్ దిస్ ఫ్రీ అకౌంట్ కాబట్టి మనకి ఇది ఫ్యూ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. దెన్ వీ నీడ్ టు బై ఎనీవేస్. బట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్లో అయితే మనకి ఆ ప్రాబ్లం ఉండదు, రైట్? సో వన్స్ అది అయ్యాక ఫ్యూ క్వశ్చన్స్ ఇట్ విల్ ఆస్క్. ఫర్ నౌ మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మీకు అన్ని చెక్ బాక్సెస్ చెక్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. బట్ నేను అన్నీ చెక్ చేస్తున్నాను బికాస్ మనం స్క్రమ్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం కాబట్టి. సో లెట్స్ క్లిక్ కంటిన్యూ. హియర్ నేమ్ యువర్ స్పేస్ అని ఉంది. ఓకే, సో ఇది ఏంటంటే స్పేస్ అంటే ఇక్కడ ప్రాజెక్ట్. జీరా టూల్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసేవాళ్ళం. సో ద హై లెవెల్ ప్రాజెక్ట్ నేమ్. సో రీసెంట్గా టెర్మినాలజీ చేంజ్ అయింది, ఇప్పుడు స్పేస్ అంటున్నారు. ఓకే, సో ఫర్ నౌ ఐఎమ్ క్రియేటింగ్ 1 ప్రాజెక్ట్. నా ప్రాజెక్ట్ నేమ్ నేను క్లార్ట్ వెబ్ యాప్ అని పెట్టాను. సో నా ప్రాజెక్ట్ ఇది. మీకు రియల్ టైంలో మీరు ఏ ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ నేమ్తో ఇలా క్రియేట్ చేస్తారనమాట బ్యాక్ ఎండ్లో. సో నేను క్లార్ట్ వెబ్ యాప్ అని పెట్టాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ టైప్ ఆఫ్ వర్క్ యూ నీడ్, మనకి ఇవన్నీ కావాలి. టాస్క్, స్టోరీ, ఫీచర్, రిక్వెస్ట్, బగ్ అన్నీ కావాలి. ఇది మనం మళ్ళీ అయినా చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఫర్ నో అన్నీ సెలెక్ట్ చేసుకోండి.
అండ్ హౌ డు యూ ట్రాక్ యువర్ వర్క్, ఇక్కడ మీరు స్టేటసెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోమని ఇక్కడే అడుగుతోంది. అంత సో మీరు ఏమేమి కాలమ్స్ కావాలో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు టు ట్రాక్ యువర్ వర్క్. సో ఫర్ నౌ మీకు ఈ కాలమ్స్ అంటే ఏంటి తెలియకపోతే నో ప్రాబ్లం, మనం మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ యాక్చువల్గా ఒక యూజర్ స్టోరీ మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ చేసే వరకు ఏవేవి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయో ఆ స్టేజెస్ని మనం ఇక్కడ కాలమ్స్ కింద స్టేటసెస్ కింద సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఎనీవేస్ ఇది ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అనమాట, మనం ఏ కాలమ్స్ అయినా పెట్టచ్చు. బట్ వ్యాలిడేటింగ్, రివ్యూ బోత్ ఆర్ సేమ్. మేబీ వీ కెన్ నేమ్ ఇట్ లైక్ టెస్టింగ్. వన్స్ డెవలప్మెంట్ అయ్యాక ఇట్ ఈస్ ఇన్ టెస్టింగ్ స్టేజ్, దెన్ మేబీ రివ్యూ, దెన్ డన్. లెట్స్ కీప్ ఇట్ లైక్ దిస్ ఫర్ నౌ. సో ఫినిష్. ఇప్పుడు మీకు ఒక బ్రాండ్ న్యూ జీరా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ హియర్ వీ కాల్ ఇట్ లైక్ స్పేస్. చూడండి మనం ఇందాక ఇచ్చాం కదా ఆ కాలం నేమ్స్ ఇక్కడ వచ్చాయన్నమాట. టు డూ, ఇన్ ప్రోగ్రెస్, టెస్టింగ్, రివ్యూ, డన్ అని ఇవి కాలం నేమ్సే మనం ఇచ్చింది. సో శాంపుల్గా వాళ్ళు శాంపుల్గా కొన్ని టాస్క్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నారు. బట్ వీ కెన్ ఇగ్నోర్ దిస్. మనం క్రియేట్ చేద్దాం ఫీచర్స్, స్టోరీస్, ఎపిక్స్, టాస్క్స్ అన్నీ మనం క్రియేట్ చేస్తాము. బట్ జస్ట్ వాళ్ళు అర్థమవడం కోసం మనకి శాంపుల్గా ఇచ్చారు. సో ఏదైనా ఒక టాస్క్ టు డూలో ఉంటే ఇంకా అది మనం స్టార్ట్ చేయలేదు అని ఏదైనా యూజర్ స్టోరీ, సో మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాక యూ కెన్ మూవ్ ఇట్ హియర్ ఇన్ ప్రోగ్రెస్. వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత యూ నీడ్ టు మూవ్ టు టెస్టింగ్. టెస్టింగ్ కూడా అయిపోయింది అన్నప్పుడు రివ్యూ కూడా అయిపోయింది అన్నప్పుడు ఫైనల్గా ఈ స్టోరీ ఇంకా కంప్లీట్ అయిపోయింది ఈ స్ప్రింట్లో అన్నప్పుడు డన్కి మూవ్ చేస్తాం. అప్పుడు మీకు ఇదిలాగా స్ట్రైక్అవుట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది శాంపుల్గా ఇచ్చారు వాళ్ళు. సో మనం ఇది ఇన్ డీటెయిల్ చూద్దాం, నో ప్రాబ్లం. అండ్ హియర్ ఇక్కడ బోర్డ్ అని ఉంది, బ్యాక్లాగ్ అని ఉంది. లెట్స్ నావిగేట్ వాట్ ఈస్ వాట్. ఓకే, సో ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు ఇక్కడ ఏముంటాయంటే అట్లాషన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది. బట్ ఇది ట్రయల్ అకౌంట్ కాబట్టి మేబీ మనకి కాన్ఫ్లుయెన్స్ అవి కనిపిస్తాయో లేవో చూద్దాం. సో ఇక్కడ రికమెండెడ్ ఫర్ యువర్ టీమ్ అని ఈ ప్రోడక్ట్స్ అంతా వచ్చింది, లైక్ జీరా అండ్ ఆల్. ఇది ప్యానల్ని మినిమైజ్ చేయడానికి, మ్యాక్సిమైజ్ చేయడానికి. సో ఇక్కడ జీరా మీద క్లిక్ చేస్తే మీకు జస్ట్ శాంపుల్కి ఎలా ఉన్నాయి స్పేసెస్, అంటే మీ ప్రాజెక్ట్ ఎలా ఉంది, టాస్క్స్ ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ. అండ్ ఇక్కడ స్క్రమ్ బోర్డ్ అని ఒకటి క్రియేట్ అయింది బై డిఫాల్ట్గా. మనం ఆ బోర్డ్ కూడా ఫస్ట్ నుంచి క్రియేట్ చేద్దాం. సో ఇది మనకి ట్రయల్ అనమాట, మనం ప్రీమియం తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రెజెంట్. సో ఇది కాన్ఫ్లుయెన్స్ ఒక ప్రోడక్ట్, అట్లాషన్ ప్రోడక్ట్. ఇప్పుడు జీరా ఏంటంటే జీరా సాఫ్ట్వేర్ అని ఉంది, జీరా ITSM అని ఉంటుంది, అండ్ కాన్ఫ్లుయెన్స్ అని ఉంటుంది. 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో జీరా అనే సాఫ్ట్వేర్ అనేది ఇట్లా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం, అజైల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం యూస్ చేసేది. జీరా ITSM అనేది మేబీ సపోర్ట్ టీమ్ టికెట్స్ రైజ్ చేయడం ఉంటాయి, సపోర్ట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, దానికి వాళ్ళు యూస్ చేస్తారు. కాన్ఫ్లుయెన్స్ అనేది డాక్యుమెంటేషన్ పర్పస్. ఇప్పుడు మీకు ఆల్రెడీ అంతకుముందు ఏదైనా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మీరు వర్క్ చేస్తుంటే ఏ ప్రాజెక్ట్కి అయినా కూడా డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ హై లెవెల్ డాక్యుమెంట్ కానీ, లో లెవెల్ డాక్యుమెంట్ కానీ, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కానీ, ఇలాంటివి ఉంటాయి కదా ఒక ప్రాజెక్ట్కి. సో ఆ డాక్యుమెంట్స్ అంతా అంతకుముందు మనం నార్మల్గా వర్డ్ డాక్యుమెంట్స్లో మెయింటైన్ చేసేవాళ్ళం. బట్ జీరా అట్లాషన్ ప్రోడక్ట్ ఏముంది అంటే కాన్ఫ్లుయెన్స్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. కాన్ఫ్లుయెన్స్ గురించి సెపరేట్గా ఒక కోర్స్ నేను చేస్తాను, అప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది. బట్ ఫర్ నౌ లెట్స్ క్లిక్ ఆన్ ట్రై ఇట్ నౌ. సో మీకు కాన్ఫ్లుయెన్స్ది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. ఓకే, జస్ట్ క్లిక్ యాక్సెప్ట్ ఆల్ డిఫాల్ట్స్. 30-day ట్రయల్ ఉంది. సో నో ప్రాబ్లం, 30 daysలో మనం బాగానే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ కాన్ఫ్లుయెన్స్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు AI ఫీచర్స్ కూడా ఉన్నాయి కాన్ఫ్లుయెన్స్లో కానీ, జీరాలో కానీ. రైట్, ఇక్కడ మనకి ప్రోడక్ట్ వచ్చింది, కాన్ఫ్లుయెన్స్ కూడా యాడ్ అయింది. సో ఇక్కడ పేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫర్ నౌ వీ కెన్ స్కిప్ ఇట్, వీ కెన్ క్రియేట్ ఇట్ లేటర్. మనం దీనికి ఏం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అట్లాంటివి కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది కాన్ఫ్లుయెన్స్ ప్రోడక్ట్ అనమాట. దీంట్లో మనం డాక్యుమెంటేషన్ అంతా చేసుకుంటాం. ఇది 30 days ట్రయల్ ఉంటుంది. సో ఇది జీరా మన ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, అజైల్ ప్రాజెక్ట్ని మొత్తం మనం మేనేజ్ చేసుకోవడానికి జీరా అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫర్ యూ అని ఉంది కదా, ఈ సెక్షన్ దేనికంటే
మీ నేమ్తో ఏదైనా టికెట్స్ ఏదైనా యూజర్ స్టోరీస్ అసైన్ అయ్యి ఉంటే అవి ఇక్కడ కనిపిస్తాయి మనకి. అండ్ ఇక్కడ మెనూలో సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఇది మీరు ఏదైనా యూజర్ స్టోరీస్ని కానీ వాటిని మీరు సెర్చ్ చేయాలంటే ఆ నెంబర్తో మీకు ఇది ఈజీగా ఇచ్చారు. అంతకుముందు ఇది లేదు ఓల్డ్ వెర్షన్లో. సో ఇది రీసెంట్ అప్డేట్ అనమాట. అండ్ నౌ ప్రాజెక్ట్స్ని అన్నిటినీ కూడా స్పేసెస్ అంటారు. అండ్ అంతకుముందు ఏది క్రియేట్ చేయాలన్నా, యూజర్ స్టోరీ క్రియేట్ చేయాలన్నా, ఎపిక్ క్రియేట్ చేయాలన్నా, దేన్నైనా కూడా ఇష్యూ అనేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీథింగ్ వర్క్ టైప్ అని కాల్ చేస్తున్నారనమాట. మ్యాక్సిమైజ్ దిస్. ఇది కూడా ఒక బోర్డ్, జీరా బోర్డ్ బై డిఫాల్ట్గా క్రియేట్ చేసింది. సో మన స్పేస్ సెట్టింగ్స్ అంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్. సో ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి మనం ఏదైనా కావాలంటే కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో స్పేస్ కీ అని ఉంది చూసారు, ఇది ప్రాజెక్ట్ నేము ఆర్ స్పేస్ నేమ్. నౌ స్పేస్ కీ అంటే ప్రాజెక్ట్ కీ. దీంతోనే మనకి ఏదన్నా స్క్రమ్ యూజర్ స్టోరీస్ అవి ఏదన్నా మనము క్రియేట్ చేస్తే ఇది ఒక ప్రిఫిక్స్ లాగా మనకి యూజ్ అయ్యి క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్క్రమ్ అని ఉండిపోతే స్క్రమ్ 1, స్క్రమ్ 2, స్క్రమ్ 3 అలాగ క్రియేట్ అవుతుంది. మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్కి. నాది క్లార్ట్ వెబ్ యాప్ కాబట్టి నేను KWA అని ఇస్తాను, క్లార్ట్ వెబ్ యాప్ అని. ఓకే, నౌ ద కేటగిరీ we no need to do anything. డిఫాల్ట్ అసైనీస్ అంటే ఎవరికైనా డిఫాల్ట్గా అసైన్ చేసేది ఆ ఫీచర్ మనం ఎవరికైనా డిఫాల్ట్గానే టికెట్స్ అసైన్ చేయాలి అని మనం అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ బై డిఫాల్ట్గా ఏదైనా ఒక యూజర్ స్టోరీ మనం క్రియేట్ చేసినప్పుడు అది అన్అసైన్డ్ అనే స్టేటస్లోనే చూపిస్తుంది. సో మీరు ఇవన్నీ ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు, అన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ మీరు క్రియేట్ చేయాలి అంటే ఇది మెయిన్ మనము స్టార్టింగ్లో క్రియేట్ చేసినప్పుడు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చిన ప్రాజెక్ట్ నేమ్ ఇది, రైట్. బట్ దాంట్లో మీరు ఒక బోర్డ్ లేదా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తాయి మీకు టెంప్లెట్స్ అవన్నీ. సో మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో స్క్రమ్ తీసుకుంటాం. సి హియర్ లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. కాన్బాన్, స్క్రమ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది కూడా మనము జస్ట్ హై లెవెల్లో చూసాం, రైట్. సో క్రాస్ టీమ్ ప్లానింగ్ ఇలాగా మల్టిపుల్ ఉన్నాయన్నమాట. మనము స్క్రమ్ యూస్ చేస్తాం. అండ్ స్క్రమ్ అంటే ప్లాన్ అప్కమింగ్ వర్క్ ఇన్ ఏ బ్యాక్లాగ్. సో స్క్రమ్ ఫ్రేమ్వర్క్ లేదా స్క్రమ్ మెథడాలజీ ఆఫ్ అజైల్ ఏంటి అంటే ఇది టైమ్ బాక్స్డ్ ఈవెంట్. ఓకే, వీ నీడ్ టు ఆర్గనైజ్ అవర్ వర్క్ ఇంటూ మల్టిపుల్ ఇటరేషన్స్. మల్టిపుల్ స్ప్రింట్స్గా డెలివర్ చేయడానికి మన యూజర్ స్టోరీస్ని, మన వర్క్ని మనం ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఆ 2 వీక్స్ స్ప్రింట్లో యూజర్ స్టోరీస్ కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో టైం లిమిట్ ఉంటుంది దీనికి. అదే మీరు కాన్బాన్ చూసారంటే ట్రాక్ వర్క్ యూజింగ్ ఏ సింపుల్ బోర్డ్. ఒక సింపుల్ బోర్డ్ ఉంటుంది, దాంట్లో జస్ట్ వర్క్ ట్రాక్ చేసుకోవడానికి మాత్రమే యూస్ చేస్తారు, కానీ దీనికి ఫిక్స్డ్ టైం బౌండ్ అనేది ఏమీ ఉండదు. ఓకే, సో ఫర్ నౌ మనం స్క్రమ్ క్రియేట్ చేసుకుంటాం. అంటే కొత్త ప్రాజెక్ట్ లేదా స్పేస్ ఇలా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఈ టెంప్లెట్ యూస్ చేయాలి అని అనుకుంటే యూస్ టెంప్లెట్ అంటే ఇక్కడ మీకు డిఫరెన్సెస్ కనిపిస్తుంది, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మీరు క్రియేట్ చేయాలి అని. ఇది టీమ్ మేనేజ్డ్, కంపెనీ మేనేజ్డ్ అని 2 టైప్స్ ఉంటాయి. ఓకే, టీమ్ మేనేజ్డ్ అంటే కొన్ని తక్కువ ఫీచర్సే మనకి అవైలబిలిటీ ఉంటుంది, యాక్సెస్ కొన్ని ఫీచర్స్కి మాత్రమే ఉంటుంది. అంటే కొన్ని కాలమ్స్ క్రియేట్ చేయడం, బోర్డ్స్ క్రియేట్ చేయడం అట్లాంటివి ఉండకపోవచ్చు. సో బెటర్ గో విత్ కంపెనీ మేనేజ్డ్. కంపెనీ మేనేజ్డ్ టైప్ ఆఫ్ టెంప్లెట్ ఏంటంటే మనకి ఫుల్ అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది జీరాలో. సో వీ కెన్ ప్లే అరౌండ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఎనీవన్ on your team can set up and maintain. Settings do not impact other spaces. ఇవన్నీ డిఫరెన్సెస్ వీటికి. ఓకే, ఇదేంటంటే ఎక్స్పర్ట్ కాన్ఫిగరేషన్. మనం ఏదైనా చేయొచ్చు. మనకి జీరో అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది, కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. సో మనం కంపెనీ బేస్డ్ మేనేజ్డ్ స్పేస్, అంతకుముందు కంపెనీ బేస్డ్ ప్రాజెక్ట్ అని ఉండేది. సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఏమేమి ఉన్నాయని మీకు లిస్ట్ ఇక్కడ ఇస్తుంది మొత్తం. సో కంపెనీ మేనేజ్డ్ స్పేస్ మనం తీసుకుందాం. అండ్ ఇక్కడ మీరు యాక్చువల్గా మీ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. ఇంతకుముందు మనం ఇచ్చింది అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మేబీ వీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఇక్కడ మనం కరెక్ట్గా ప్రాజెక్ట్ నేమ్ ఇద్దాం. ఓకే, మేబీ వేరే నేమ్ ఇద్దాం. సేమ్ నేమ్ ఉందంటుంది, క్లార్ట్ వెబ్సైట్ అని ఇద్దాం. యాజ్ ఎ డెవలపర్ మనం రియల్ టైం ప్రాజెక్ట్లో ఇవేం చేయము, యువర్ స్క్రమ్ మాస్టర్ కానీ వాళ్ళు చేస్తారు, బట్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఐడియా. సో ఇక్కడ కూడా మీకు అది ఏ స్పేస్, కంపెనీయా, టీమ్ బేస్డ్, కంపెనీ బేస్డ్ అనేది ఉంటుంది. అండ్ స్టింగ్ ప్రాజెక్ట్ అవసరం లేదు. సో మనకి ఇక్కడ టెంప్లెట్, స్క్రమ్ టెంప్లెట్ కనిపించింది. అండ్ కీస్, ఇక్కడ మనకి ఇక్కడ క్లార్ట్ వెబ్సైట్ అని ఇచ్చాం కదా. సో డిఫాల్ట్గా కీ తీసుకుంది అది KWS అని. సో మీకు యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా వస్తాయి, KWS1, KWS2, KWS3 అలాగా ఇండెక్సెస్తో వస్తుందన్నమాట. ఓకే, సో నేను నెక్స్ట్ క్లిక్ చేశాను.
ఇక్కడ మీరు మీ టీమ్ మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా అయితే మనకి రియల్ టైం ప్రాజెక్ట్లో మన స్క్రమ్ మాస్టర్ మనకి యాడ్ చేస్తారు మన డెవలపర్స్ అందరినీ ఇక్కడ. సో నేను ఫస్ట్ క్లాట్ టెక్నాలజీస్ నేను ఫ్యూ ఈమెయిల్ ఐడీస్ నాకు ఉన్నాయి, సో అవి యాడ్ చేస్తాను జస్ట్ మీకు అర్థం అవడం కోసం. సో ఇక్కడ రోల్ డిఫాల్ట్గా అడ్మినిస్ట్రేటర్ అని ఉంది ట్రయల్ అకౌంట్కి. ఓకే, ఇదొకటి యాడ్ చేద్దాం, రిమైనింగ్ మెంబర్స్ మనం వేరే వేలో యాడ్ చేయొచ్చు, నేను అది చూపిస్తాను మీకు. రైట్, సో ఇప్పుడు మీకు ఈ బోర్డ్ క్రియేట్ అయింది చూడండి. ఇది ఏంటంటే ఇనిషియల్గా క్రియేట్ చేసింది, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ టు క్రియేట్ అన్ అకౌంట్. బట్ ఇంటర్నల్గా ఈ స్పేసెస్ అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట ఈ ప్రాజెక్ట్స్. సో దీనికి డిఫాల్ట్గా ఒక బోర్డ్ క్రియేట్ అవుతుంది. ఇది అజైల్ బోర్డ్ లేదా స్క్రమ్ బోర్డ్ యూజువల్గా వీల్ కాల్ ఇట్ లైక్. దీంట్లో మీకు మీ స్ప్రింట్ రిలేటెడ్ స్టోరీస్, బ్యాక్లాగ్ రిలేటెడ్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ బోర్డ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఈ మెనూ ఏంటి, ఇవన్నీ కూడా మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో మనం రిమైనింగ్ చూసే ముందు జీరాలో ఓకే ఫస్ట్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. నేను ఒక ఎగ్జాంపుల్స్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కొన్ని క్రియేట్ చేశాను జస్ట్ మీకు అర్థం అవడం కోసం. అంటే ఎపిక్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, యూజర్ స్టోరీస్ ఏంటి నాకు కొంచెం క్లారిటీ రావడం కోసం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఇది జస్ట్ శాంపుల్ పర్పస్ కోసం, మీకు అర్థం అవడం కోసమే. బట్ దెన్ మనం మన యాక్చువల్ ప్రాజెక్ట్ క్లాట్ యాప్ బిల్డ్ చేస్తాం కదా, సో దానికి సంబంధించిన ఎపిక్స్, ఫీచర్స్, యూజర్ స్టోరీస్ అది ఎలా ఉంటుందనేది నేను వేరే షీట్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే, సో ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ అసలు ఎపిక్ అంటే ఏంటి, ఫీచర్స్ అంటే ఏంటి, యూజర్ స్టోరీస్ అంటే ఏంటి, రియల్ ఎలా ఉంటాయి అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ యూ వాంట్ టు బిల్డ్ ఏ హౌస్. మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, లెట్స్ టేక్ దట్ యాజ్ ఎ ప్రాజెక్ట్. ఇల్లు కట్టడం అనేది ఒక ప్రాజెక్ట్ అనుకోండి, కంప్లీట్గా బిల్డ్ చేయడం అంటే అదొక పెద్ద వెరీ బిగ్ గోల్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎపిక్. ఓకే, ఎపిక్ అంటే బిల్డ్ ఏ న్యూ హౌస్, అది ఎపిక్. అంటే ఇప్పుడు ఒకసారిగా అయిపోదు కదా, ఇట్ విల్ టేక్ మచ్ టైమ్ టు కంప్లీట్. సో చాలా రోజులు పడుతుంది అది అవ్వడానికి. బట్ అల్టిమేట్గా మీకు కావాల్సింది వెరీ బిగ్ గోల్ ఏంటి అంటే బిల్డ్ ఏ న్యూ హౌస్. సో అది మీ గోల్. ఇప్పుడు దాన్ని ఒక ఎపిక్ కింద మీరు ఇమాజిన్ చేసుకుంటే ఇది లార్జ్ రిక్వైర్మెంట్ దట్ కెనాట్ బి ఫినిష్డ్ ఇన్ 1 sprint. యూజువల్గా మనం 1 sprint అంటే ఏమనుకున్నాం, 2 weeks కదా. సో 2 weeksలో ఇల్లు కట్టడం అయిపోతుందా? అవ్వదు. ఇట్ విల్ టేక్ సమ్ మంత్స్ అండ్ సమ్ ఇయర్స్. కొన్నిసార్లు నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. సో ఇది ఒక స్ప్రింట్లో అయ్యేదైతే కాదు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఎ ఎపిక్. దాన్ని డిఫరెంట్ ఫీచర్స్ కింద మనం బ్రేక్ చేస్తాం అన్నమాట. సో ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఏమేం కావాలి, ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కంప్లీట్ అయితే ఒక హౌస్ అనేది కంప్లీట్గా బిల్డ్ అయినట్టు. ఓకే, ఏంటవి అంటే ఫస్ట్ అయితే బేస్మెంట్ ఎలాగో తెలిసింది, దానికి సెపరేట్గా మనం ఒక ఫీచర్ లాగా పెట్టుకోవాల్సిన అవసరం లేదని పెట్టలేదు. బట్ వీ కెన్ కన్సిడర్ ఇట్ దట్ యాజ్ సో. వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తే బేస్మెంట్ నుంచి, లేదు ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లాంటివి అంటే బేస్మెంట్ అవన్నీ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ మీ ఫ్లాట్ వరకు కన్స్ట్రక్షన్ చేయడం వరకు ఆలోచించుకుంటే ఈ ఫీచర్స్ వస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఇవన్నీ డిఫరెంట్ ఫీచర్స్ అనమాట. ఈ ఫీచర్స్ అంటే కూడా ఒక స్ప్రింట్లో అయ్యేవైతే కాదు, బట్ ఎపిక్ అంటే కొంచెం తక్కువగా. ఒక పెద్ద ఇల్లు కట్టడం అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ని స్మాల్ ప్రాజెక్ట్స్ కింద మనం డివైడ్ చేస్తున్నాం. ఇవి కొన్ని ఇప్పుడు ఇల్లు కట్టడం అనేది ఒక 1 year పట్టింది అనుకోండి, ఈ ఫీచర్స్ ఒక్కొక్క ఫీచర్ ఒక 1 month 2 months అలా పట్టచ్చు. అలా డివైడ్ చేసుకోవాలి టాస్క్స్ని. సో ఇవి డిఫరెంట్ ఫీచర్స్ అవుతాయి ఈ సినారియోలో. కన్స్ట్రక్ట్ ద లివింగ్ రూమ్, కిచెన్ బిల్డ్ చేయడం, బెడ్రూమ్స్ బిల్డ్ చేయడం, బాత్రూమ్స్ బిల్డ్ చేయడం, అన్ని రూమ్స్ అన్ని బిల్డ్ అయ్యాక ఎలక్ట్రిక్ వర్క్ చేయడం, ప్లంబింగ్ వర్క్ చేయించడం, పెయింటింగ్ చేయించడం, ఇంటీరియర్ సెటప్ చేయించడం, ఇవన్నీ డిఫరెంట్ ఫీచర్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఒక రోజులో ఒక స్ప్రింట్లో అవుతాయా, లేదు ఒక 2 weeksలో అవుతాయా అంటే చెప్పలేం. సో ఈ ఫీచర్స్ని మనము డిఫరెంట్ చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ కింద మనం స్ప్లిట్ చేసుకుంటాం. ఒక లివింగ్ రూమ్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే దాంట్లో ఉన్న వాటిల్ని, ఆ టాస్క్స్ అన్నిటినీ కూడా మనం ఒక స్మాల్ రిక్వైర్మెంట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఆ స్మాల్ రిక్వైర్మెంట్స్ ఒక్కొక్కటి మనం ఒక స్ప్రింట్లో కంప్లీట్ చేసేసేటట్టు డిజైన్ చేసుకుంటాం. అంటే 2 sprints ఇన్ ద సెన్స్ మనకి 10 working days ఉంటాయి యూజువల్గా, రైట్. 2 weeks అంటే 2 weeks అంటే 5 working days ఇన్ ఈచ్ వీక్. సో 10 working days ఉంటుంది. సో అలాగా అది మనం అచీవ్ చేసుకునేలాగా
ఆ 2 స్ప్రింట్స్ అయిన తర్వాత మనకి ఆ టాస్క్ కంప్లీట్గా ఒక లుక్ వచ్చేటట్టు, ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్ అయ్యేటట్టు మనం బిల్డ్ చేసుకుంటాం అనమాట. సో ఇవి ఫీచర్స్. సో ఇప్పుడు ఒక్కొక్క ఫీచర్ని మనం డిఫరెంట్ యూజర్ స్టోరీస్ కింద డివైడ్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏంటి, కన్స్ట్రక్ట్ ద లివింగ్ రూమ్. అదొక పెద్ద రిక్వైర్మెంట్. ఓకే, దాన్ని స్మాల్ రిక్వైర్మెంట్స్ కింద ఒక స్ప్రింట్లో లేదా 2 స్ప్రింట్స్లో ఒక స్ప్రింట్, ఇక్కడ యూజర్ స్టోరీ ఒక స్ప్రింట్లో అయిపోవాలి ఫర్ షూర్. బట్ ఆ యూజర్ స్టోరీస్ ఈ ఫీచర్లో కొన్ని, వేరే ఫీచర్లో కొన్ని, ఇంకో ఎపిక్లో కొన్ని, అలా కాంబినేషన్ కూడా అవ్వచ్చు బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ. అది ప్రియారిటైజేషన్ కిందకు వస్తుంది. ఆ టాపిక్ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో కన్స్ట్రక్ట్ ద లివింగ్ రూమ్, దీన్ని యూజర్ స్టోరీస్ కింద ఎలా డివైడ్ చేయొచ్చు, అండ్ ఈ యూజర్ స్టోరీస్కి ఒక ఫార్మేట్ ఉంటుంది. ఐ థింక్ ఆల్రెడీ నేను కవర్ చేశాను, లేదంటే దిస్ ఈస్ ద ఫార్మేట్ యాక్చువల్లీ. యాజ్ ఎ హోమ్ ఓనర్ అంటే ఎవరు యూస్ చేస్తారు ఆ హౌస్ని, మనం ఓనర్స్ యూస్ చేస్తాం. సో యూజర్ పర్స్పెక్టివ్లో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అనేది యూజర్ స్టోరీ కింద రాస్తాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ స్టోరీ, ఎందుకంటే అది యూజర్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఈ హోమ్ని యూస్ చేసుకునేది ఎవరు, ఓనర్. సో ఓనర్ పర్స్పెక్టివ్లో నేను ఒక ఇంటి ఓనర్గా నాకు ఈ లివింగ్ రూమ్ ఇలా ఉంటే నేను దీన్ని ఇలా యూస్ చేసుకుంటాను, నాకు ఇది ఇలా ఉపయోగపడుతుంది, నాకు నువ్వు ఇలా చేసి పెడితే నాకు ఇది ఇలా ఉపయోగపడుతుంది అని అవి రిక్వైర్మెంట్స్ అనమాట. సో యాజ్ ఎ హోమ్ ఓనర్ ఐ వాంట్ ద లివింగ్ రూమ్ ఫ్లోరింగ్ డన్ సో దట్ ద రూమ్ ఈజ్ రెడీ ఫర్ ద ఫర్నిచర్. అది మన ఫస్ట్ రిక్వైర్మెంట్. లివింగ్ రూమ్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఈ ఓనర్కి ఫ్లోరింగ్ కావాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. అంటే ఇది ప్రియారిటీ అని నేను చెప్పను, బట్ ఒక లివింగ్ రూమ్ కన్స్ట్రక్ట్ అవ్వడానికి కావాల్సిన డిఫరెంట్ టాస్క్స్ అనమాట. వాటిని డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ కింద డివైడ్ చేస్తే ఒక్కొక్క రిక్వైర్మెంట్ అనేది ఒక్కొక్క యూజర్ స్టోరీ అవుతుంది మనకి. అండ్ యాజ్ ఎ హోమ్ ఓనర్ ఐ వాంట్ ఎలక్ట్రికల్ వైరింగ్ ఇన్ ద లివింగ్ రూమ్ సో దట్ లైట్స్ అండ్ సాకెట్స్ వర్క్. సో లివింగ్ రూమ్లో నాకు వైరింగ్ కావాలి, ముందు ఫ్లోరింగ్ అయిపోవాలి, తర్వాత వైరింగ్ కావాలి. ఈ వైరింగ్ ఒక్కొక్క రూమ్కి విడివిడిగా చేయరు, యూజువల్గా అన్ని రూమ్స్కి కలిపి చేస్తారు. బట్ జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నా ఏమేమి టాస్క్స్ ఉంటాయి ఒక ఫీచర్ తీసుకుంటే అని. దెన్ యాజ్ ఎ హోమ్ ఓనర్ ఐ వాంట్ ద లివింగ్ రూమ్ వాల్స్ ప్లాస్టర్డ్ సో దట్ ద సర్ఫేస్ ఈజ్ రెడీ ఫర్ పెయింటింగ్. ఓకే, ప్లాస్టరింగ్ చేయాలి నాకు. ఆ వాల్స్ బ్రిక్స్తో కట్టుంటారు కదా, ప్లాస్టరింగ్ చేసి రెడీగా ఉంటే నాకు అది నెక్స్ట్ పెయింటింగ్ వేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు ఉండాలి లివింగ్ రూమ్ వాల్స్ అనేవి. సో దట్ ఈస్ మై అనదర్ రిక్వైర్మెంట్. దెన్ యాజ్ ఎ హోమ్ ఓనర్ ఐ వాంట్ విండోస్ ఇన్స్టాల్డ్ సో దట్ న్యాచురల్ లైట్ ఎంటర్స్ ద రూమ్. సో ఈ లివింగ్ రూమ్ కట్టేటప్పుడే నాకు విండోస్ కూడా కావాలి. ఇప్పుడు చూడండి, మీరు గేటెడ్ కమ్యూనిటీస్ ఏమన్నా కొన్ని తీసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో, బిల్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు గేటెడ్ కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి ఉండే డిజైన్ వేరే ఉంటుంది. అన్ని రూమ్స్ అన్ని ఫ్లాట్స్ ఒకేలాగా వాళ్ళు డిజైన్ చేసి ఉంటారు. బట్ బిల్డ్ పర్స్పెక్టివ్లో మీరు దాన్ని బుక్ చేసుకొని ఉంటే మీకు నచ్చినట్టు మీరు దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మీకు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మేబీ వాస్తు ప్రకారం మీకు కొన్ని సెట్ అవ్వలేదని అనుకోండి, మనం చేంజెస్ చేసుకుంటాం కదా. సో అవన్నీ కూడా మన రిక్వైర్మెంట్స్ అవుతాయి, అవన్నీ కూడా యూజర్ స్టోరీస్ కింద ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఐ వాంట్ విండోస్ ఇన్స్టాల్ సో దట్ న్యాచురల్ లైట్ ఎంటర్స్. సో న్యాచురల్ లైట్ నాకు హాల్లోకి రావాలి, లివింగ్ రూమ్లోకి రావాలి అంటే నాకు విండోస్ కావాలి. కొంతమంది హాల్లో విండోస్ ఉండడానికి ఇష్టపడరు, వాస్తు ప్రకారం కావచ్చు, మేబీ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం కావచ్చు, ఇష్టపడరు. కొంతమందికి ఇష్టం. సో ఎవరి రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రిక్వైర్మెంట్. అండ్ యూజర్ పర్స్పెక్టివ్లో ఇవి రాస్తాం కాబట్టి విచ్ ఈస్ కాల్డ్ యూజర్ స్టోరీస్. సో ఇలాగా ఒక లివింగ్ రూమ్ అనే ఒక ఫీచర్ని ఇన్ని యూజర్ స్టోరీస్ కింద ఇంకా బోల్డ్ ఉంటాయి మనకి. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం కొన్ని రాశాను. సో ఒక లివింగ్ రూమ్ కన్స్ట్రక్ట్ చేయడం అనే ఒక ఫీచర్ని మనం ఇన్ని యూజర్ స్టోరీస్ కింద డివైడ్ చేయొచ్చు. అలాగే కిచెన్, కన్స్ట్రక్ట్ ద కిచెన్, అది ఒక ఫీచర్ మనకి, రైట్. సో దాన్ని ఎన్ని యూజర్ స్టోరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. యాజ్ ఎ హోమ్ ఓనర్ ఐ వాంట్ ద కిచెన్ టైల్స్ ఇన్స్టాల్డ్ సో దట్ ద ఏరియా ఈజ్ ఈజీ టు క్లీన్. సో నాకు కిచెన్ దగ్గర టైల్స్ కావాలి, ఈజీగా నేను క్లీన్ చేసుకోవడం. కిచెన్లోనే మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది కదా, క్లీనింగ్ వర్క్ అంతా డే టు డే బేసిస్. సో నా రిక్వైర్మెంట్ ఇది, నాకు టైల్స్ ఉంటే అక్కడ ఈజీగా నేను క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది, టాప్ మీద, గ్యాస్ టాప్ మీద, సంథింగ్. సో యాజ్ ఎ హోమ్ ఓనర్, ఇక్కడ హోమ్ ఓనర్ ఈజ్ యూజర్. వాట్ దట్ యూజర్ వాంట్ ఈజ్ ద టాస్క్. సో ద కిచెన్ సింక్ ఫిక్స్డ్, దిస్ ఈస్ ద టాస్క్. సో దట్ ఏం బెనిఫిట్ ఆ యూజర్ పొందుతున్నాడు అనేది సో దట్ తర్వాత వస్తుంది. సో దట్ ఐ కెన్ యూజ్ వాటర్ వైల్ కుకింగ్. ఓకే,
సో యాజ్ అ హోమ్ ఓనర్ ఐ వాంట్ ఎ కిచెన్ సింక్ ఫిక్స్డ్ సో దట్ ఐ కెన్ యూస్ వాటర్ వైల్ కుకింగ్. సో ఆ సింక్ ఫిక్స్ చేసి నాకు ఆ ట్యాప్ అది ఫిక్స్ చేస్తే నేను రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి ఉంటుంది. అదొక రిక్వైర్మెంట్. యూజువల్గా కిచెన్ బిల్డ్ చేసేటప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా చేస్తాం హౌస్ బిల్డ్ చేసేటప్పుడు. బట్ ఈ అజైల్ పర్స్పెక్టివ్లో, యూజర్ స్టోరీస్ పర్స్పెక్టివ్లో అవి ఎలాగా డివైడ్ చేసుకోవచ్చు. సో ఈ అజైల్ పర్స్పెక్టివ్లో, జీరా పర్స్పెక్టివ్లో యూజర్ స్టోరీస్ కింద ఈ స్ప్రింట్ డెలివరీ కోసం మనం దాన్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు అనేది ఈ ఎక్సర్సైజ్ అనమాట. సో యూజువల్గా ఒక హోమ్ అన్నకి ఇవన్నీ ఉంటాయి, దట్స్ కామన్. బట్ ఎలాగ చేస్తారు స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్. సో దెన్ యాజ్ ఎ హోమ్ ఓనర్ ఐ వాంట్ స్పేస్ ఫర్ ద స్టవ్ అండ్ చిమ్నీ సో దట్ ద కుకింగ్ ఈజ్ సేఫ్ అండ్ ప్రాపర్. యాజ్ ఎ హోమ్ ఓనర్ ఐ వాంట్ క్యాబినెట్స్ ఇన్స్టాల్డ్ సో దట్ యుటెన్సిల్స్ కెన్ బి స్టోర్డ్. సో మనకి ఆ ప్లేట్స్ పెట్టుకోవడానికి, స్పూన్స్ పెట్టుకోవడానికి, గ్లాసెస్కి వాటికి క్యాబినెట్స్ ఉంటాయి కదా, అవి ఇన్స్టాల్ చేయాలి అంటున్నారు, అదొక రిక్వైర్మెంట్. సో అలాగే బిల్డ్ బెడ్రూమ్స్ అనేది ఇంకొక ఫీచర్. బెడ్రూమ్లో మనకి ఏమేం కావాలనేవి డిఫరెంట్ రిక్వైర్మెంట్. అన్నీ లైన్ బై లైన్ వెళ్తే టైం వేస్ట్ కాబట్టి నేను వెళ్ళట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పాను. సో ఇంకొక ఫీచర్ బాత్రూమ్ కన్స్ట్రక్షన్. బాత్రూంలో ఏమేం కావాలి రిక్వైర్మెంట్స్. సో అవన్నీ కూడా డిఫరెంట్ యూజర్ స్టోరీస్, డిఫరెంట్ ఫీచర్స్ అనమాట. సో ఇవన్నీ కంప్లీట్ అయితే అప్పుడు మనకి ఈ ఎపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే మన ఫైనల్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇవన్నీ ఒక స్ప్రింట్లో లేదా 2 స్ప్రింట్స్లో అయ్యేవా అంటే కాదు. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేయొచ్చు, ఫస్ట్ మనం దీన్ని ప్రియారిటీ కింద తీసుకొని ఏ ఫీచర్లో ఏ యూజర్ స్టోరీ మనకి హై ప్రియారిటీ, అంటే అత్యవసరంగా వెంటనే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, వాటన్నిటిని ప్రియారిటీ 1 కింద తీసుకొని ఫస్ట్ అవి కంప్లీట్ చేసేస్తారు. తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, అలాగా ప్రియారిటీ వైజ్ డివైడ్ చేసుకొని చేస్తారనమాట. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఇదంతా ఇప్పుడు ఈ యూజర్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో వస్తాయి. అంటే ఈ ప్రోడక్ట్, ఈ కంప్లీట్ ఈ ఎపిక్ లేదా ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయడానికి ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయో, ఎన్ని యూజర్ స్టోరీస్ ఉంటాయో వీటన్నిటిని కలిపి ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటారు. దీంట్లో మనం ఏవైతే కొన్ని సెలెక్టెడ్గా తీసుకొని, ప్రియారిటీ వైజ్ సెలెక్టెడ్గా తీసుకొని ఈ ఒక స్ప్రింట్లో మనం డెలివర్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 20-30 యూజర్ స్టోరీస్ ఉన్నాయి. దీంట్లో ఒక స్టోరీ ఒక్కొక్క ఫీచర్లో ఒక స్టోరీ తీసుకొని అవి మనం ఫస్ట్ స్ప్రింట్లో డెలివర్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30లో ఒక 4 or 5 యూజర్ స్టోరీస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం యాజ్ పర్ ద ప్రియారిటీ. అది మేము ఈ స్ప్రింట్లో డెలివర్ చేస్తాం. ఇన్ ద సెన్స్ ఈ 2 వీక్స్లో ఫస్ట్ అది కంప్లీట్ అయిపోతుంది అనే యూజర్ స్టోరీస్ మనం ఏవైతే ఈ 30 యూజర్ స్టోరీస్లో మనం పిక్ చేసుకుంటామో ఈ స్ప్రింట్లో మనం డెలివర్ చేస్తాము అని, దట్ ఈస్ నథింగ్ బట్ స్ప్రింట్ బ్యాక్లాగ్. సో అంతే, పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు దీనికి. సో ఈ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం చేశాను. ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఎపిక్ అంటే ఏంటి, ఫీచర్ అంటే ఏంటి, యూజర్ స్టోరీస్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో దీన్ని మనం మొత్తం డీటెయిల్గా చదివి టైం వేస్ట్ చేసే బదులు యాక్చువల్ రిక్వైర్మెంట్కి వెళ్ళిపోదాం మనం. ఓకే, సో నౌ మన ప్రాజెక్ట్ ఏంటి ఈ జీరా కోర్స్లో మనం చేసేది అంటే క్లర్ట్ ఈ-లెర్నింగ్ యాప్. దట్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్. మనం జీరాలో ప్రాజెక్ట్ కూడా అదే క్రియేట్ చేసాం. ఈ క్లర్ట్ టెక్నాలజీస్కి వెబ్సైట్ ఉంది. నేను ఈ-లెర్నింగ్ యాప్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. సో అది నాకు ప్రాజెక్ట్ ఇప్పుడు. సో దాన్ని నేను అండ్ ఎపిక్స్ కూడా ఒకే ఎపిక్ ఉండదు యూజువల్గా. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్లో నేను 1 ఎపిక్ మాత్రమే మీకు చూపించాను. బట్ రియల్ టైం ప్రాజెక్ట్లో మీకు మల్టిపుల్ ఎపిక్స్ కూడా ఉంటాయి. అంటే ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి ఉంటుందన్నమాట. ఎంత పెద్ద ప్రాజెక్టో దాన్ని బట్టి దాన్ని ముందు అసలు డిఫరెంట్ ఎపిక్స్ కింద డివైడ్ చేసేస్తారు. తర్వాత వాటిని డిఫరెంట్ ఫీచర్స్ కింద డివైడ్ చేసి దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ని మల్టిపుల్ యూజర్ స్టోరీస్ కింద డివైడ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను మీకు ఇంకొంచెం ఈజీగా రియల్ టైం అర్థం అవ్వడం కోసం మనం దీన్నంతా కూడా సింగిల్ ఎపిక్ కింద చేసి మల్టిపుల్ ఫీచర్స్ యూజర్ స్టోరీస్ పెట్టుకోవచ్చు. బట్ ఈ లెర్నింగ్ యాప్ని నేను డిఫరెంట్ ఎపిక్స్ కింద డివైడ్ చేశాను. సో ఈచ్ ఎపిక్కి మల్టిపుల్ ఫీచర్స్ డివైడ్ చేశాను. ఒక్కో ఫీచర్కి మల్టిపుల్ యూజర్ స్టోరీస్ డివైడ్ చేశాను. సో ఫస్ట్ ఎపిక్ ఏంటంటే యూజర్ ఆన్బోర్డింగ్ అండ్ అథెంటికేషన్. దట్ ఈస్ ద ఫస్ట్ ఎపిక్. ఓకే, అండ్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ దిస్ లేబుల్స్ అండ్ కాంపోనెంట్. ఇవి ప్రస్తుతానికి యూ కెన్ ఇగ్నోర్ ఇట్. అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టాపిక్ వచ్చినప్పుడు. ఫర్ నౌ జస్ట్ ఫోకస్ ఆన్ ఎపిక్, ఫీచర్, యూజర్ స్టోరీస్. సో యూజర్ ఆన్బోర్డింగ్, అథెంటికేషన్ అనేది ఒక ఎపిక్. సో దీంట్లో నాకు మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. యూజర్ సైన్ అప్ అవ్వడం అనేది ఒక ఫీచర్, యూజర్ లాగిన్ అవ్వడం అనేది ఒక ఫీచర్. దెన్ అలాగ 2 ఫీచర్స్ కింద డివైడ్ చేశాను యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో అలాగే ఈ ఫీచర్స్ని మల్టిపుల్ యూజర్ స్టోరీస్ కింద డివైడ్ చేశాను.
సో ఫీచర్ 1 యూజర్ సైన్ అప్ అవ్వడానికి యూజర్ స్టోరీస్ ఏంటి? యాజ్ ఎ స్టూడెంట్ ఐ వాంట్ టు సైన్ అప్ using mobile or email so that I can create an account easily. So that is the first requirement. Okay, so app already build ayi undipoyindi అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ రెడీగా ఉంది, రెడీ టు ఇన్స్టాల్. దెన్ వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్ యాజ్ ఎ యూజర్? యూ నీడ్ టు ఫస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ కదా. సో అది మన ఫస్ట్ యూజర్ స్టోరీ. అది మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఈమెయిల్తో కానీ నేను ఒక అకౌంట్ని సైన్ అప్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. ఐ మీన్ యాజ్ ఎ స్టూడెంట్. యాజ్ ఎ స్టూడెంట్ I want OTP verification so that my account is secure. సో ఇది అనదర్ యూజర్ స్టోరీ ఆర్ అనదర్ రిక్వైర్మెంట్. సో వన్స్ మీరు మొబైల్తో లేదా ఈమెయిల్తో సైన్అప్ చేసుకున్నప్పుడు మీకు ఓటీపీ వస్తే మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్కి కానీ, దెన్ ఆ ఓటీపీ ద్వారా మీరు వెరిఫికేషన్ చేసుకుంటే యూ ఫీల్ ఇట్ ఈస్ ఎ సెక్యూర్ అకౌంట్. సో ఇక్కడ మనకి యాజ్ ఎ స్టూడెంట్ అనేవాడు యూజర్. సో స్టూడెంట్కి ఏం కావాలి అంటే దే నీడ్ టు సైన్ అప్, ఇది రిక్వైర్మెంట్. సో దట్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే అకౌంట్ని క్రియేట్ చేసుకోవడం. సో ఇక్కడ ఈ పర్టికులర్ యూజర్ స్టోరీస్లో స్టూడెంట్కి కావాల్సింది ఓటీపీ వెరిఫికేషన్ సో దట్ మై అకౌంట్ ఈజ్ సెక్యూర్. ఆ బెనిఫిట్ తను పొందేది ఏంటి, అది సెక్యూర్గా ఉంటుంది అని. ఇలాగా డిఫరెంట్ ఫీచర్స్ అండ్ డిఫరెంట్ యూజర్ స్టోరీస్ నేను స్ప్లిట్ చేసి పెట్టాను, ఫ్రేమ్ చేసి. అండ్ యూ విల్ సీ దీస్ థింగ్స్. లేబుల్ కాంపోనెంట్ ఇవి మళ్ళీ చూద్దాం. అండ్ MVP ఆఫ్టర్ స్ప్రింట్ ఇది కూడా మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. లేబుల్స్, కాంపోనెంట్స్, MVP అండ్ రిలీజ్, వాట్ ఆల్ దీస్ థింగ్స్ అనేది మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు ఇవన్నీ మనం జీరా బోర్డ్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, మీ రియల్ టైం ప్రాజెక్ట్లో యాక్చువల్గా ప్రోడక్ట్ ఓనర్ క్రియేట్ చేస్తారు లేదా స్క్రమ్ మాస్టర్ క్రియేట్ చేస్తారు. బట్ అందరికీ ఇది తెలియాలి ఎలా క్రియేట్ చేయాలి అనేది. సో నేను జీరాకు వెళ్ళాను. హియర్ స్పేసెస్, మనం ప్రాజెక్ట్స్ని ఇప్పుడు స్పేసెస్ అంటున్నారు న్యూ టెర్మినాలజీ ప్రకారం అని చెప్పాను కదా. సో యూ నీడ్ టు ఎక్స్పాండ్ ది స్పేసెస్ అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ప్రాజెక్ట్. అది ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు వెబ్ యాప్ అని ఇచ్చాము, బట్ అది కరెక్ట్ కాదు. దెన్ వీ క్రియేటెడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీ క్రియేటెడ్ దిస్ స్క్రమ్ బోర్డ్. రైట్. సో ఇది మనకి ఇప్పుడు మనం వర్క్ చేయాల్సిన స్క్రమ్ బోర్డ్ ఇదనమాట. అండ్ దెన్ మనం ఈ యూజర్ స్టోరీస్, ఎపిక్స్, ఫీచర్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయాల్సింది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి. ఓకే, సో ఈ ప్రాజెక్ట్కి క్లిక్ చేయండి మీరు. అండ్ ఇక్కడ మల్టిపుల్ వేస్ ఉంటాయి క్రియేట్ చేయడానికి. సో ఫస్ట్ మనం ఏంటంటే ఎపిక్స్ అన్నీ క్రియేట్ చేసేద్దాము. దెన్ ఆ ఎపిక్స్కి రిలేటెడ్ ఫీచర్స్ క్రియేట్ చేద్దాము. దెన్ ఆ ఫీచర్స్కి రిలేటెడ్ యూజర్ స్టోరీస్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఆ యూజర్ స్టోరీస్ని కూడా దెన్ మల్టిపుల్ టాస్క్స్ కింద స్ప్లిట్ చేయొచ్చు. బట్ ఫర్ నౌ యూజర్ స్టోరీస్ వరకు క్రియేట్ చేద్దాం. టాస్క్ కింద స్ప్లిట్ చేయడం అనేది తర్వాత అయినా చేయొచ్చు, మనం అది చూద్దాం. సో ఇక్కడ డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ క్రియేట్. అండ్ ఇక్కడ టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ ఇవి ఉన్నాయి కదా. ఈ స్విమ్ లైన్స్ కూడా, ఈ యాక్షన్స్ కూడా మనం చేంజ్ చేస్తాం. ఇది డిఫాల్ట్గా వచ్చింది స్క్రమ్ బోర్డ్ తీసుకున్నప్పుడు, టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ అని. బట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఇంకా మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయన్నమాట. అది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, క్లయింట్ టు క్లయింట్ డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది ఎక్కువ కాలమ్స్ పెట్టుకుంటారు ఇంకా బాగా ట్రాక్ చేయడానికి. కొంతమంది సింపుల్గా రెడీ అని, ఇన్ ప్రోగ్రెస్ అని, ఇన్ రివ్యూ అని, వ్యాలిడేటింగ్ అని, డన్ అని అలా పెట్టుకుంటారు అనమాట. సో ఈ బోర్డ్ కస్టమైజ్ చేయడం అనేది మనం స్ప్రింట్ స్టార్ట్ చేసేటప్పుడు చూద్దాం. అసలు స్ప్రింట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా స్ప్రింట్ స్టార్ట్ చేస్తాము, స్ప్రింట్ ప్లానింగ్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం కదా. సో అప్పుడు ఇది డిస్కస్ చేద్దాం. సో ఫర్ నౌ ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ మీకు రిక్వైర్మెంట్స్ తెలియాలి. రిక్వైర్మెంట్స్ మనం ఆల్రెడీ గ్యాదర్ చేసాము మన ఎగ్జాంపుల్లో ఫర్ దిస్ ఈ లెర్నింగ్ యాప్ బిల్డ్ చేయడానికి కోసం. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ మనం ఇట్లా ఎపిక్స్ కింద, ఫీచర్స్ కింద, యూజర్ స్టోరీస్ కింద మనం జస్ట్ ఒక ఏంటంటే బ్లూ ప్రింట్ లాగా రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఏవేవి ఎపిక్స్ రావచ్చు, ఏమేమి ఫీచర్స్ రావచ్చు, ఏమేమి యూజర్ స్టోరీస్ రావచ్చు అని ఒక ఐడియా కోసం లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు వాటిల్ని మనం జీరాలో క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఎపిక్ ఏంటి, యూజర్ ఆన్బోర్డింగ్ అండ్ అథెంటికేషన్. సో దట్ లెట్స్ క్రియేట్ ఇట్. సో ఇక్కడ క్రియేట్ బటన్ ఉంది మీకు. బై యూజింగ్ దిస్ బటన్ యూ కెన్ క్రియేట్ ఎపిక్స్, ఫీచర్స్ అండ్ వాట్ ఎవర్ ఇష్యూస్. అర్లియర్ ఇట్ ఈస్ కాల్ ఇట్ లైక్ ఇష్యూస్, బట్ నౌ ఇట్ ఈస్ వర్క్ టైప్స్. అంతకుముందు ఇష్యూ అనేవాళ్ళు ప్రతి ఒక్కదాన్ని జీరాలో, ఇప్పుడు అది వర్క్ టైప్. ఓకే, సి ఇక్కడ వర్క్ టైప్ అని ఉంది కదా. సో వన్స్ యూ క్లిక్ ఆన్ క్రియేట్, ఓకే ఇది వస్తుంది మనకి, ఈ విండో వస్తుంది. దెన్ స్పేస్ అంటే ఏ ప్రాజెక్ట్ అని మీరు ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సింది దీనికే కాబట్టి బై డిఫాల్ట్ ఇది సెలెక్ట్ అయ్యింది.
దెన్ ఇక్కడ వర్క్ టైప్ అని ఉంది కదా, ఈ వర్క్ టైప్లో మీకు డిఫరెన్సెస్ ఉంటుందన్నమాట, ఎపికా, స్టోరీయా, ఫీచరా అని. బట్ ఫర్ నౌ మీరు చూసినట్లయితే డిఫాల్ట్గా స్టోరీ, టాస్క్, బగ్, ఎపిక్ అనే ఉంది, ఎక్స్ట్రాగా లేవన్నమాట. సో మనం ఎక్స్ట్రా టైప్స్ కూడా మనం మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు. మీకు అడ్మిన్ యాక్సెస్ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా యూజువల్గా ఇది మనం చెయ్యము, మీ స్క్రమ్ మాస్టర్ లేదా ప్రోడక్ట్ ఓనర్ వాళ్ళు చేస్తారనమాట. ఓకే, లెర్న్ అబౌట్ వర్క్ టైప్స్ కదా. సో ఇక్కడ ఈ మల్టిపుల్ ఫస్ట్ అసలు మనం డిఫరెంట్ వర్క్ టైప్స్ అనేది క్రియేట్ చేసుకుందాం. దెన్ ఇక్కడికి వచ్చి ఎపిక్, ఫీచర్ అవన్నీ క్రియేట్ చేద్దాం. సో డిఫరెంట్ వర్క్ టైప్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, మీ స్పేస్ ఉంది కదా, స్పేస్ సెట్టింగ్స్కి వెళ్ళండి, మీ ప్రాజెక్ట్ సెట్టింగ్స్. సో ఇక్కడ వర్క్ ఐటమ్స్ ఉంది కదా, ఇక్కడ టైప్స్ అని ఉంటుంది మీకు. బై డిఫాల్ట్ స్టోరీ, బగ్, ఎపిక్, టాస్క్ అని ఉంటుంది. బట్ మనకి ఏం కావాలి అంటే ఫీచర్స్ కూడా కావాలి. సో కపుల్ ఆఫ్ డిపెండెన్సీస్ కూడా కావాలి. నేను చెప్తాను, ఏదైనా ఒక యూజర్ స్టోరీ మనం క్రియేట్ చేసినప్పుడు దానికి కొన్ని డిపెండెన్సీస్ ఉండొచ్చు. ఆ యూజర్ స్టోరీ కంప్లీట్ అవ్వకపోతే అది రిస్క్ కింద కన్వర్ట్ అవుతుంది. సో రిస్క్ కూడా కావాలి మనకి. సో ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద డిఫరెంట్ యాక్షన్ టైప్స్. మనకి ప్రస్తుతానికి ఏది అవసరమో అది క్రియేట్ చేద్దాము, దెన్ వీ కెన్ క్రియేట్ ఇట్ లేటర్. సో ఇక్కడ మీరు ఎడిట్ వర్క్ టైప్స్ అని క్లిక్ చేస్తే స్క్రమ్ ఇష్యూ టైప్ స్కీమ్, అండ్ 1 సెకండ్, ఇక్కడ వర్క్ టైప్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇక్కడ మనం కొత్త వర్క్ టైప్ యాడ్ చేస్తాము, ఆ స్కీమ్కి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో వర్క్ టైప్ యాడ్ చేద్దాము. సో ఇది న్యూ ఫీచర్స్ కావాలి మనకి, ఫీచర్స్ కూడా క్రియేట్ చేయాలి కాబట్టి ఫీచర్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఇష్యూ టైప్ మనం తర్వాత ట్యాగ్ చేయొచ్చు, బట్ ఇక్కడ కూడా మీరు ట్యాగ్ చేయొచ్చు. సో స్టాండర్డ్ వర్క్ టైపా, సబ్ టాస్క్ వర్క్ టైప్ అంటే స్టాండర్డ్ వర్క్ టైప్, ఇట్స్ నాట్ సబ్ టాస్క్, స్టాండర్డ్ మెయిన్ హై లెవెల్. ఓకే, అండ్ ఈ ఫీచర్కి మీరు ఐకాన్ కూడా చేంజ్ చేయొచ్చు, అన్ని ఐకాన్స్ సేమ్ ఉన్నాయి. ఐ థింక్ వీ కెన్ చేంజ్ దిస్. సెలెక్ట్ వర్క్ టైప్ అవతార్ అని ఉంది కదా, జస్ట్ డిఫరెన్స్ కోసం. ఎపిక్ అనేది ఇది ఆల్రెడీ ఐకాన్ ఉంది. సో ఫీచర్కి మనం ఏదన్నా వేరే సెలెక్ట్ చేసుకుంటే బెటర్. మేబీ దిస్ వన్, దేనికన్నా ఉందా చూద్దాం. లెట్స్ అప్డేట్ ఇట్. దేనికి లేదు, సో సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇది ఎపిక్కి ఈ ఐకాన్ ట్యాగ్ అయ్యి ఉంది. అండ్ టాస్క్స్కి ఇది ఉంటే సరిపోతుంది. స్టోరీ ఇది కొంచెం సిమిలర్గా ఉంది, రెక్టాంగిల్, స్క్వేర్. సో స్టోరీకి కూడా మనం జస్ట్ చేంజ్ చేద్దాం వేరేది. అండ్ ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు మనము డెవలప్మెంట్ టీం కింద, స్క్రమ్ టీం కింద మనం జాయిన్ అయ్యి మన ప్రాజెక్ట్ మనం చేస్తున్నప్పుడు ఇవన్నీ మనం చేయం, స్క్రమ్ మాస్టర్, ప్రోడక్ట్ ఓనర్ వాళ్ళు చేస్తారు. బట్ ఇది బ్యాక్గ్రౌండ్లో ఇలా జరుగుతుంది ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అనేది మనకు తెలియడం కోసం నేను ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఓకే, దెన్ యూజర్ స్టోరీకి ఇది సిమిలర్గా ఉంది కదా, సో ఇది పెడదాం మనం జస్ట్ యూజర్ స్టోరీకి. సో డిఫరెన్షియేట్ చేయడానికి. సో ఎపిక్ ఉంది, ఫీచర్ ఉంది, స్టోరీ ఉంది, టాస్క్, సబ్ టాస్క్, బగ్ ఉంది, రిస్క్, డిపెండెన్సీ అవి కూడా యాడ్ చేద్దాము. అవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. సో ఫర్ నౌ రిస్క్ అనేది ఒకటి, దీన్ని కూడా దీనికే యాడ్ చేద్దాం. అండ్ డిపెండెన్సీ ఆర్ ఎక్స్టర్నల్ డిపెండెన్సీ. సో దీని ఐకాన్ కూడా చేంజ్ చేద్దాం. డిపెండెన్సీ. ఓకే, ఫర్ నౌ ఇది పెడదాం. లెట్స్ సీ. ఓకే, బట్ ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్లో మీకు ప్రీమియం వెర్షన్లో కొన్ని కస్టమ్ ఐకాన్స్ కూడా మీరు, ఇమేజెస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ నౌ మనం ఎగ్జిస్టింగ్ ఐకాన్స్ యూస్ చేసాం టు డిఫరెన్షియేట్ డిఫరెంట్ వర్క్ టైప్. కస్టమ్వి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో రిస్క్కి కూడా డిఫాల్ట్గా ఇది వచ్చేసింది. రిస్క్ కూడా కొంచెం చేంజ్ చేద్దాం ఐకాను. రిస్క్కి ఇది పెడదాం జస్ట్, దానివల్ల రిస్క్ వచ్చి ఆగిపోయింది ఆ యూజర్ స్టోరీ అన్నట్టు. ఓకే, సో రైట్. సో స్టోరీ, టాస్క్, సబ్ టాస్క్, రిస్క్, ఫీచర్, ఎక్స్టర్నల్ డిపెండెన్సీ, బగ్, ఎపిక్. రైట్, నౌ వీఆర్ గుడ్ టు గో.
సో మనం వర్క్ టైప్స్ క్రియేట్ చేసాము. ఇప్పుడు నౌ వీ విల్ స్టార్ట్ క్రియేటింగ్ ద ఎపిక్స్ అండ్ యూజర్ స్టోరీస్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, సో దానికి ఇక్కడ క్రియేట్ క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు డిఫరెంట్ వర్క్ టైప్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం ఎపిక్ క్రియేట్ చేయాల్సి, ఇప్పుడు మీకు లిస్ట్ ఇక్కడ కనిపించింది రైట్. సో ఫస్ట్ మనం టాప్ లెవెల్లో ఒక ఎపిక్ క్రియేట్ చేస్తాం. సో మన దాంట్లో అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు మల్టిపుల్ ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏ స్ప్రింట్ రిలేటెడ్, ఓకే, సమ్మరీ ఏంటి, స్ప్రింట్ డీటెయిల్స్ ఇవన్నీ మనం మళ్ళీ యాడ్ చేద్దాం. ఫర్ నౌ వర్క్ టైప్ ఏంటి, ఏ ప్రాజెక్ట్కి ఏ స్పేస్కి రిలేటెడ్, వర్క్ టైప్ ఏంటి, ఎపికా ఫీచరా అదే. దెన్ స్టేటసెస్ కూడా మనం మల్టిపుల్ స్టేటసెస్ యాడ్ చేసినప్పుడు అది చేంజ్ అవుతుంది. దెన్ అది మనం మళ్ళీ చూడొచ్చు. ఇక్కడ స్ప్రింట్ అంటే ఏ స్ప్రింట్లో ఈ ఎపిక్కి మీరు ట్యాగ్ చేయాలి. టు బీ ఫ్రాంక్, ఎపిక్ని ఏ స్ప్రింట్కి కూడా మనం ట్యాగ్ చేయం, ఎందుకంటే ఒక ఎపిక్ ఎప్పుడు కూడా ఒక స్ప్రింట్లో కంప్లీట్ అయ్యేది కాదు. సో ఎపిక్కి స్ప్రింట్ ట్యాగింగ్ అవసరం లేదు. అండ్ సమ్మరీ అంటే డీటెయిల్డ్గా ఈ ఎపిక్ ఏం చేస్తుంది, మనం ఈ ఎపిక్ కంప్లీట్ చేయడానికి మనం ఏం చేయాలి అనే దాని గురించి సమ్మరీలో మెన్షన్ చేస్తాం. అండ్ పేరెంట్ అంటే ఇది ఇంకొక ఎపిక్కి లింక్ అయ్యి ఉంటే దాన్ని పేరెంట్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మన వెరీ ఫస్ట్ ఎపిక్ కాబట్టి దీనికి పేరెంట్ లింక్ కూడా అవసరం లేదు, అది ఫీచర్స్కి యూజ్ అవుతుంది, నేను అక్కడ చెప్తాను. అండ్ సమ్మరీ అంటే జస్ట్ 1 లైన్ టాప్ లెవెల్ ఏంటి అని సబ్జెక్ట్ లాగా. దాని ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు ఎలాబరేట్ చేయొచ్చు ఈ ఎపిక్ గురించి రైట్. అండ్ ఫిక్స్ వర్షన్స్ అంటే ఐ థింక్ ఇది మనకి ఫ్రీ కాబట్టి ఇది ఏం రాదు ప్రస్తుతానికి. అండ్ వర్షన్స్ రిలీజెస్ మనం డిస్కస్ చేసినప్పుడు నేను అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ ప్రియారిటీ, ఈ ఎపిక్ హై ప్రియారిటీయా లో ప్రియారిటీయా అన్నట్టు. సో ఫర్ నో డిఫాల్ట్గా మీడియం ఉంటుంది అన్నిటికీ కూడా. సో లెట్స్ లీవ్ ఇట్ అలాగే. అండ్ ఇక్కడ టీమ్ అని ఉంది కదా, మీరు ఇది ఏంటంటే టీమ్ లెవెల్లో అసైన్ చేయొచ్చు, ఈ ఎపిక్ని ఇండివిజువల్ లెవెల్లో కూడా అసైన్ చేయొచ్చు. ఇక్కడ ఒక టీమ్స్ మనం ఒకవేళ క్రియేట్ చేసుంటే డెవలప్మెంట్ టీమ్ అని కానీ, టెస్టింగ్ టీమ్ అని కానీ, డెవాప్స్ టీమ్ అని కానీ అలాగా, సో ఆ టీమ్కి డైరెక్ట్గా ఎపిక్ అసైన్ చేసేస్తాం. ఎందుకంటే ఒక ఎపిక్ ఒక సింగిల్ పర్సన్ చేసేది కాదు. ఈ ఎపిక్లో మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి, మల్టిపుల్ యూజర్ స్టోరీస్ ఉంటాయి. సో ఒక్కో యూజర్ స్టోరీ ఒక్కొక్క ఎంప్లాయీ చేస్తారనమాట. సో అలాగా మొత్తం టీమ్కి ఇక్కడ ఈ ఎపిక్ని అసైన్ చేసేసేయచ్చు. ఇఫ్ మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయనుకోండి, సేఫ్ అజైల్ ఒకవేళ మనం ఫాలో అవుతున్నట్లయితే మల్టిపుల్ టీమ్స్ ఉంటాయన్నమాట. సో ఏ టీమ్కి ఈ ఎపిక్ రిలేటెడ్ అనేది, అంటే ఇది డేటాబేస్ టీమా, మ్యూల్సాఫ్ట్ టీమా, ఇంటిగ్రేషన్ టీమా, లేదా సేల్స్ ఫోర్స్ టీమా, అలాగే మల్టిపుల్ టీమ్స్ వర్క్ చేస్తున్నప్పుడు సేమ్ ప్రాజెక్ట్లో ఆ టీమ్ రిలేటెడ్ అసైన్మెంట్ చేయడం కోసం ఈ బాక్స్ అనమాట. అండ్ ఈ లేబుల్ అనేది టు డిఫరెన్షియేట్ డిఫరెంట్ ఎపిక్స్ అండ్ ఫీచర్స్, ఇది కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అండ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. సో ఈ ఎపిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఈరోజు డేట్ తీసుకుందాం. అండ్ డ్యూ డేటు ఎప్పుడు ఎపిక్కి మనకి స్ప్రింట్ లాగా 2 వీక్స్ ఉండదు. సో అది ఎప్పటికైనా కంప్లీట్ అవ్వచ్చు, మనకు తెలియదు. ఓకే, సో ఎండ్ డేట్ ఫర్ నౌ వదిలేద్దాం అలాగా. అండ్ లింక్డ్ వర్క్ ఐటమ్స్, మనం అంటే వేరే వర్క్ ఐటమ్స్ని దీనికి లింక్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ అసైనీ అని ఉంది కదా, ఇది సింగిల్ పర్సన్కి మీరు అసైన్ చేయాలి అనుకున్నప్పుడు. మన టీంలో డిఫరెంట్ ఇప్పుడు మన డెవలప్మెంట్ టీంలో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఏ పర్సన్కి ఏ యూజర్ స్టోరీ అసైన్ చేస్తాం అనేది అసైన్ చేశాక కదా మనం ట్రాక్ చేస్తాం. సో అలాగా పర్సన్ని అసైన్ చేయడం కోసం ఇదనమాట. ఇంతకుముందు మనం చూసిన టీమ్కి అసైన్ చేయడానికి, ఎంటైర్ టీమ్కి. ఓకే, సో ఫర్ నౌ ఎపిక్ అనేది ఏ యూజర్కి సెపరేట్గా అసైన్ చెయ్యము, టీమ్కే అసైన్ చేస్తాము. యాజ్ ఆఫ్ నో మనం టీమ్ క్రియేట్ చేయలేదు కాబట్టి లెట్స్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో ఇంతవరకు ఇదనమాట. సో ఇవి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఫర్ ఎపిక్. సో లెట్స్ క్రియేట్ 1 ఎపిక్. సారీ, సమ్మరీ అది ఇవ్వలేదు కదా, రైట్. సో మనం ఫస్ట్ ఎపిక్ ఏంటి, యూజర్ ఆన్బోర్డింగ్ అండ్ అథెంటికేషన్. సో ఇది టైటిల్. ఓకే, అండ్ డిస్క్రిప్షన్ కూడా ఫర్ నౌ నేను అదే ఇస్తాను. లెట్స్ క్రియేట్. సో ఎపిక్ మనం క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసిన వెంటనే మీకు ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. మీ ప్రాజెక్ట్ షార్ట్ నేమ్ ఇచ్చుంటాం కదా మీ స్పేస్కి, ఆ షార్ట్ నేమ్తో నెంబర్స్ ఇంకా ఇంక్రిమెంట్ అవుతూ ఒక్కొక్కటి మనం క్రియేట్ చేసిన వెంటనే ఇప్పుడు KWS-1 అని ఉంది. సో ఇది నా ఫస్ట్ బ్యాక్లాగ్ ఐటమ్, ఫస్ట్ ఎపిక్ నేను క్రియేట్ చేసింది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో KWSలో. దీనికి మనం షార్ట్ నేమ్ ఇచ్చుంటాం కదా, ఇక్కడ స్పేస్ సెట్టింగ్స్లో చూస్తే నేను చూపిస్తాను ఇది ఎక్కడి నుంచి తీసుకుంటుందని. సో వేరే ట్యాబ్లో ఓపెన్ చేశాను. ఈ స్పేస్ సెట్టింగ్ చూస్తే ఇక్కడ మనకి స్పేస్ కీ అని ఇచ్చుంటాం.
సో ఇది దీన్ని బట్టి ఈ స్పేస్ కీ తీసుకొని దెన్ మీరు క్రియేట్ చేసే ఒక్కొక్క ఎంట్రీకి నెంబర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఇది KWS1, ఇది ఫస్ట్ ఎపిక్. అండ్ ఆ ఎపిక్స్ ఎప్పుడు కూడా మీకు ఇక్కడ డిఫాల్ట్గా కనిపించు బ్యాక్లాగ్లో. ఓకే, మనం ఆ ఎపిక్ రిలేటెడ్వి ఇక్కడ నో ఎపిక్ అన్న షో ఎపిక్స్ ప్యానెల్ అని ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఎపిక్స్ అనేవి కనిపిస్తాయి. అదర్వైజ్ డిఫాల్ట్గా మీకు బ్యాక్లాగ్లో యూజర్ స్టోరీస్ మాత్రమే కనిపిస్తాయి. ఫీచర్స్ కూడా మ్యాక్సిమం కనపడవు, యూజర్ స్టోరీస్ మాత్రమే కనిపిస్తాయి బ్యాక్లాగ్లో. ఎందుకంటే ఆ పర్టికులర్ యూజర్ స్టోరీస్ మీరు ప్రియారిటైజేషన్ చేసి ఆ యూజర్ స్టోరీస్ని మీరు ఆ స్ప్రింట్కి మూవ్ చేసుకొని స్ప్రింట్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ యూజర్ స్టోరీస్ మాత్రమే కనిపిస్తాయి డిఫాల్ట్గా, ఈవెన్ దో ఇక్కడ ఎపిక్ అని కనిపిస్తాయి కూడా. సో దెన్ టు ఎనేబుల్ దిస్ ఈ ఎపిక్ మీద క్లిక్ చేసి ఫస్ట్ బ్యాక్లాగ్కి వెళ్ళి ఎపిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ షో ఎపిక్ ప్యానెల్ అంటే ఆర్ ఈ షార్ట్ కట్ అనమాట, ఈ ప్రెస్ చేసినా కూడా మీకు వస్తుంది. దెన్ ఇక్కడ ఉన్న మల్టిపుల్ ఎపిక్స్ మనకి కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేసాం మనం ఇంతకుముందు. సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఇక్కడ నుంచి కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. సో లెట్స్ క్లిక్ ఆన్ క్రియేట్ ఎపిక్. ఇప్పుడు ఇది డిఫాల్ట్గా ఇక్కడ ఎపిక్ అని తీసేసుకుంటుంది వర్క్ టైప్. ఓకే, సో జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా మనం స్ప్రింట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొక ఎపిక్ క్రియేట్ చేద్దాం. సో దిస్ ఈ ఫస్ట్ ఎపిక్ కదా, ఇవన్నీ ఫీచర్స్ యూజర్ స్టోరీస్ మళ్ళీ చేద్దాం. ఇది సెకండ్ ఎపిక్, కోర్స్ డిస్కవరీ అండ్ బ్రౌజింగ్. ఓకే, సో ఇది ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎపిక్ గురించి డీటెయిల్గా రాయడానికి మనకి ఎలా రాయాలి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అని అనుకోకపోతే, డీటెయిల్గా ఎలా రాయాలి ఓన్గా అనుకునే కంటే ఈ ఫీచర్స్ ఏమై ఉంటాయి చూడండి, ఈ ఫీచర్స్ నెంబర్స్ యూజర్ స్టోరీస్ ఫీచర్స్ ఇవన్నీ మెన్షన్ చేసి దిస్ ఎపిక్ ఇలాగ ఇవన్నీ కంప్లీట్ చేయాలి అన్నట్టు కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయాలి. సో ఫర్ నౌ డిస్క్రిప్షన్లో కోర్స్ కేటగిరీస్, కోర్స్ డీటెయిల్డ్ పేజ్ ఇవి బిల్డ్ చేయడం కోసం అన్నట్టు నేను మెన్షన్ చేస్తాను. డీటెయిల్స్ పేజ్. ఓకే, అండ్ ఇక్కడ మనకి కొత్తగా వచ్చిన ఇంకొక ఫీచర్ ఏంటి అంటే జీరాలో ఇప్పుడు ఇది ఏఐతో ఎంబెడ్ అయింది. ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. వేర్ ఎవర్ యూ సీ దిస్ ఐకాన్, ఇది రోబో ఏఐ అని ఐ థింక్ సో. సో రైటింగ్ అసిస్టెంట్ అని ఉంది చూడండి ఇక్కడ మీకు. సో మీరు ఏదైనా ఇక్కడ గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే, మనం కరెక్ట్గా మనం ఓన్గా ఒకవేళ రాసినప్పుడు సరిగా రాలేదు అని అనుకుంటే దీని హెల్ప్ తీసుకోవచ్చు. మీరు ఏం చేయాలో అది అంటే ఏది మీరు మోడిఫై చేయాలనుకుంటున్నారో ఆ సెంటెన్స్ అంతా సెలెక్ట్ చేసుకొని ఈ రైటింగ్ అసిస్టెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంప్రూవ్ రైటింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇది ఇంకొంచెం బాగా రాస్తుంది అనమాట. చూడండి, దిస్ ఎపిక్ ఇన్వాల్వ్స్ బిల్డింగ్ కోర్స్ కేటగిరీస్ అండ్ ద కోర్స్ డీటెయిల్స్ పేజ్. మనం సింపుల్గా రాసాము, అది కొంచెం ప్రొఫెషనల్గా రాస్తుంది అనమాట. ఏఐ రీఫ్రెష్ చేసి రాస్తుంది. సో మీకు ఇది ఓకే, మీకు నచ్చింది అనుకుంటే మీకు రీప్లేస్ క్లిక్ చేస్తే ఈ సెంటెన్స్ బదులు ఈ సెంటెన్స్ రీప్లేస్ అయిపోతుంది. లేదు అంటే జస్ట్ మీరు డిస్కార్డ్ చేసేసేయచ్చు. సో ఇది కొంచెం నీట్గా ఉంది కాబట్టి లెట్ మీ రీప్లేస్ ఇట్. సో రీప్లేస్ అంటే నా సెంటెన్స్ వెళ్ళిపోయి ఆ సెంటెన్స్ అనేది రీఫ్రేస్ చేసి ఇలా ఇస్తుంది అనమాట. సో ఏఐ ఫీచర్స్ కూడా జీరాలో కాన్ఫ్లుయెన్స్లో రెండిట్లో ఉన్నాయి. సో కాన్ఫ్లుయెన్స్లో చాలా యూజ్ అవుతుంది ఏఐ మనకి. సో ఆ కోర్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు నేను ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. బట్ ఫర్ నౌ మనం ఏంటంటే అంతకుముందు ఈ యూజర్ స్టోరీస్ కానీ ఎపిక్స్ కానీ ఫీచర్స్ కానీ మనం మాన్యువల్గా రాయాల్సి వచ్చేది డిస్క్రిప్షన్స్ మొత్తం. ఇప్పుడు ఏఐ ఫీచర్ దీంట్లో అవైలబిలిటీ ఉంది కాబట్టి వీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ దిస్. అది మనం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేస్తుంది మనకి. అండ్ చూడండి ఇక్కడ ఇంప్రూవ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇందాక మనం ఇంప్రూవ్ రైటింగ్ అంటే మన సెంటెన్స్ని సెలెక్ట్ చేసుకున్నాక అది రీఫ్రెష్ చేసింది. ఓకే, ఇంప్రూవ్ డిస్క్రిప్షన్ అంటే ఏం చేస్తుంది చూద్దాం. చూడండి ఇక్కడ నీట్గా ఇట్లా హెడ్డింగ్స్ పెట్టింది మొత్తం. 1 సెకండ్. ఒక ఎపిక్ డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి అనే దాని మీద ఇది నీట్గా రాసిచ్చిందనమాట. సో ఇది రీప్లేస్ చేసేసుకోవచ్చు. ఎపిక్ ఇలాగా డిస్క్రిప్షన్ ఉందన్నమాట. ఎపిక్ ఆబ్జెక్టివ్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి ఇలాగా. సో ఇలాగ మనకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి ఏఐ ఫీచర్స్, రైట్. సో దీనికి కూడా నేను స్టార్ట్ డేట్ December 2nd అనే పెడుతున్నాను. ఈరోజు నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఐ జస్ట్ సెలెక్టెడ్ దట్. అండ్ ఇది ఎవరికి అసైన్ చేయాలనేది నేను అన్నట్టు ఎపిక్కి ఎవరికి యూజర్కి డైరెక్ట్గా అసైన్ చేయము, టీమ్కి అసైన్ చేస్తాము. సో లెట్స్ డూ ఇట్ లేటర్. సో 2 ఎపిక్స్ క్రియేట్ చేసాం. ఓకే,
అండ్ ఈ ఎపిక్స్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఇంకొక లింక్ మనకి KWS2 అని జనరేట్ అయింది. సో ఇప్పుడు ఇది మీరు ఓపెన్ చేస్తే మీకు వ్యూ ఎపిక్ అని ఉంది కదా, రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి. ఆ నెంబర్తో ఇది ఓపెన్ అవుతుంది అనమాట, ఇక్కడ KWS2. సో ఇది ఎపిక్ కోర్స్ డిస్కవరీ అండ్ బ్రౌజింగ్ అనేది ఎపిక్ 2. దీని డిస్క్రిప్షన్ మనం జస్ట్ ఇంప్రూవ్ చేసాం ఏఐతో. ఓకే, ఇక్కడ మీకు చైల్డ్ వర్క్ ఐటమ్స్, లింక్డ్ వర్క్ ఐటమ్స్, కాన్ఫిడెన్స్ కంటెంట్ అన్నీ మనం లింక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇవన్నీ మనం డీటెయిల్డ్గా చూద్దాం. లెట్స్ గో బ్యాక్ టు అవర్ దిస్ వన్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు 2 ఎపిక్స్ క్రియేట్ చేసాం, రైట్. దెన్ అండ్ ఇక్కడ కూడా మీకు ఉంటుంది ఇంకొక ఆప్షన్, 3 వేస్. ఫస్ట్ ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు, ఎపిక్స్ ప్యానల్కి వెళ్ళి అక్కడైనా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తారంటే ఇక్కడ డైరెక్ట్గా ఉంటుంది మీకు స్టోరీస్ క్రియేట్ చేయడానికి స్ప్రింట్లో. అండ్ ఇక్కడ డిఫాల్ట్గా మన ప్రాజెక్ట్ స్పేస్ షార్ట్ కీ ఉంటుంది కదా, ఆ షార్ట్ కీతో Sprint 1 అనేది డిఫాల్ట్గా అది క్రియేట్ అయిపోతుంది మన స్క్రమ్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే. ఆ స్ప్రింట్ డేట్స్ ఏంటి, ఆ స్ప్రింట్ మీకు ఓకేనా, స్ప్రింట్ నేమ్ చేంజ్ చేయాలా, అవన్నీ మనకి కావాల్సినప్పుడు మన స్ప్రింట్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు అప్పుడు మనం ఇవన్నీ కూడా సెటప్ చేసుకోవచ్చు. ఫర్ నౌ లెట్స్ క్రియేట్ ఆల్ ద ఎపిక్స్. ఓకే, సో ఇక్కడ ఎపిక్ సింబల్ చూడండి, మన ఐకాన్ ఇందాక అవతార్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో అలాగా. అండ్ ఇక్కడ కోర్స్ కేటగిరీ ఇక్కడ బ్యాక్లాగ్లో ఎపిక్స్ అన్నీ మనం జస్ట్ ఎనేబుల్ చేద్దాం. సో దీనికి ఒక కలర్ ఉంది, దీనికి ఒక కలర్ ఉంది, అలాగే డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇవి మీకు ఎప్పుడు యూజ్ అవుతాయంటే మీరు ఫీచర్స్, యూజర్ స్టోరీస్ అన్నీ కూడా క్రియేట్ చేసేసిన తర్వాత అప్పుడు ఏ ఫీచర్ ఏ ఎపిక్కి రిలేటెడ్, ఏ యూజర్ స్టోరీ ఏ ఫీచర్కి రిలేటెడ్ అనేది మీకు విజువల్గా కనిపించడం కోసం సేమ్ కలర్తో అవి హైలైట్ అవుతాయి అన్నమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది, రైట్. ఓకే, సో 2 ఎపిక్స్ క్రియేట్ చేసాం యాజ్ ఆఫ్ నౌ. సో రిమైనింగ్ ఎపిక్స్ నేను పాజ్లో పెట్టి రిమైనింగ్ ఎపిక్స్ నేను క్రియేట్ చేస్తాను. ఓకే, బట్ బిఫోర్ దట్ లెట్స్ ట్రై టు క్రియేట్ 2 ఫీచర్స్, అట్లీస్ట్ 2 యూజర్ స్టోరీస్. అండ్ ఎలా లింక్ చేయాలి వీటిని అనేది చూద్దాం ఫస్ట్. సో వన్స్ మీకు ఒక ఎపిక్ రిలేటెడ్ ఫీచర్, యూజర్ స్టోరీస్ లింక్ చేయడం అనేది అర్థమైతే రిమైనింగ్ ఎపిక్స్ నేను బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేస్తాను టు సేవ్ సమ్ టైమ్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఎపిక్ క్రియేట్ చేసాం కదా, ఈ ఎపిక్కి రిలేటెడ్ ఉన్న ఫీచర్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే యూజర్ సైన్అప్, రైట్. సో 2 ఎపిక్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో, అలా వదిలేద్దాం. ఇప్పుడు ఫీచర్ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్, ఈసారి వర్క్ టైపు ఫీచర్ సెలెక్ట్ చేసుకుంటారు ఈ ప్రాజెక్ట్కి. ఓకే, సో నౌ ఈ ఫీచర్ని కూడా మనం యూజువల్గా స్ప్రింట్ సెలెక్ట్ చేయము, ఎందుకంటే ఒక ఫీచర్లో మల్టిపుల్ యూజర్ స్టోరీస్ ఉండొచ్చు, అన్ని యూజర్ స్టోరీస్ కూడా ఒకే స్ప్రింట్లో కంప్లీట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఈ స్ప్రింట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మనకి యూజర్ స్టోరీ లెవెల్లో ఎక్కువ యూజ్ అవుతుంది, రైట్. సో ఈ ఫీచర్ నేమ్ ఇచ్చాను యూజర్ సైన్అప్ అనేది. అండ్ ఇప్పుడు మనకి పేరెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఫీచర్ దేనికి రిలేటెడ్, ఎపిక్ 1కి రిలేటెడ్. సో ఆ ఎపిక్ 1ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి పేరెంట్ కింద. సో దీనికి రిలేటెడ్ కదా, ఈ ఎపిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫీచర్కి అది పేరెంట్ అవుతుందన్నమాట. సో ఎందుకంటే ఈ ఎపిక్లో కంప్లీట్ చేయాల్సినవి ఈ ఫీచర్స్. సో ఈ ఫీచర్కి ఈ ఎపిక్ అనేది పేరెంట్ అవుతుంది. సో అలాగా పేరెంట్ అన్నప్పుడు మనం ఏ ఎపిక్ రిలేటెడ్ ఈ ఫీచర్ మనం క్రియేట్ చేసేది ఏ ఎపిక్ కిందకు వస్తుంది అన్నట్టు సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఈ కాంపోనెంట్స్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఓకే, అండ్ ఇక్కడ మన యూజర్ సైన్అప్ అనే ఇచ్చాను ఈ ఫీచర్ బిల్డ్ చేయడం కోసం. దీన్ని కూడా మనం ఇక్కడ ఇంప్రూవ్ డిస్క్రిప్షన్ లేదా సమ్మరైజ్ రైటింగ్ అంటే ఇచ్చేసింది. యూజర్ సైన్అప్ రెఫర్స్ టు సంథింగ్. సో అంటే ఇది యూజర్ సైన్అప్ అనేది ఏం చేస్తుందని ఇచ్చింది, బట్ ఇది వద్దు, జస్ట్ ఇంప్రూవ్ డిస్క్రిప్షన్ అని ఇస్తాను. చూద్దాం, చూడండి అసలు ఆ యూజర్ సైన్అప్లో ఏమేం చేయాలి అనేది ఇచ్చేసింది డీటెయిల్డ్గా. లెట్ రీప్లేస్ ఇట్. అండ్ ఫీచర్ లెవెల్లో యాక్సెప్టెన్స్ క్రైటీరియా కూడా అది ఇచ్చేసింది. సో యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఏంటనేది మనం ఇంకా డిస్కస్ చేయలేదు. సో అంటే ఈ ఫీచర్ లేదా ఈ యూజర్ స్టోరీ కంప్లీట్ అయ్యింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఉన్న ఈ కండిషన్స్ అన్నీ మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు అది ఆ ఫీచర్ లేదా యూజర్ స్టోరీ మనం కంప్లీట్గా బిల్డ్ చేసాము అని దాని అర్థం. ఇన్ ద సెన్స్ ఆ యూజర్ స్టోరీ కంప్లీట్ చేయడం అంటే దాని అర్థం ఏంటి, ఏమేమి యాక్షన్స్ చేయాలి, ఏ రిక్వైర్మెంట్స్ చేయాలి, ఏ టాస్కులు చేయాలి, మనం ఏమి కంప్లీట్గా బిల్డ్ చేస్తే ఆ యూజర్ స్టోరీ అనేది వర్క్ అవుతుంది, దానికి కావాల్సిన యాక్చువల్ రిక్వైర్మెంట్స్ అనమాట.
అది యాక్సెప్టెన్స్ క్రైటీరియా. మన యూజర్ స్టోరీ లెవెల్లో యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఇంకొంచెం మనకి బాగా అర్థమవుతుంది. సో ఈ ఫీచర్ కంప్లీట్ అవ్వాలి అంటే దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. సో ఈ ఫీచర్ మనకి కంప్లీట్ అయిపోయింది, డన్ అని మూవ్ చేసేయాలి, డన్ అయిపోయింది, రిలీజ్కి రెడీగా ఉంది ఈ ఫీచర్ అంటే ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. ఈ చెక్ లిస్ట్ అంతా ఫుల్ఫిల్ అవ్వాలి, అప్పుడే అది కంప్లీట్ అయింది అని దాని అర్థం. సో దానికి తగ్గట్టు మనం యాక్సెప్టెన్స్ క్రైటీరియా రాస్తాం యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఓకే, సో యూజర్స్ మస్ట్ ఏబుల్ టు ఫిల్ అవుట్ ద సైన్ అప్ ఫామ్. ఇవన్నీ జరగాలి, ఈ ఫీచర్ అయిపోయిందని మనం చెప్పాలి అఫీషియల్గా, అంటే ఇవన్నీ వర్క్ అవుతుంటేనే ఇది అయిపోయినట్టు అనమాట. సో అంటే ఇది ఆటోమేటిక్గా ఇది జనరేట్ చేసింది ఏఐ. బట్ మన రియల్ టైంలో ఏంటంటే మనం మన ఫీచర్కి రిలేటెడ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా మనం రాస్తాం. ఐదర్ ప్రోడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్ వీళ్ళందరూ క్లయింట్తో డిస్కస్ చేసి ఆ ఫీచర్ కంప్లీట్ అవ్వడం కోసం ఏమేమి కావాలి, ఏమేమి చేయాలి మనం యాక్షన్ ఐటమ్స్ చెక్ లిస్ట్ లాగా ఇక్కడ రాస్తారు. యూజర్ స్టోరీ లెవెల్లో డెవలపర్స్ కూడా రాస్తారు వాట్ ఈస్ ద యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని. ఓకే, సో యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఈ పర్టికులర్ ఫీచర్ లేదా ఈ యూజర్ స్టోరీ కంప్లీట్ అయ్యింది అని మనం చెప్పాలి అఫీషియల్గా, అంటే ఏమేమి అయి ఉండాలి, ఇవన్నీ కంప్లీట్ అయితేనే దెన్ వీ విల్ మూవ్ దిస్ ఫీచర్ టు డన్ అనమాట, అయిపోయింది అని. ఓకే రైట్, ఫర్ నౌ అలా వదిలేద్దాం. అండ్ ఈ ఫీచర్ కూడా ఏంటంటే వర్షన్స్ లేటర్ చూద్దాం. ప్రియారిటీ బై డిఫాల్ట్ మీడియం ఉంటుంది, అలా ఉంచేద్దాం. స్టార్ట్ డేట్ టుడే డేట్ ఓన్లీ, అంటే ఈ రోజుది ఇవ్వాలని రూల్ లేదు, ఏ రోజు ఆ ఫీచర్ స్టార్ట్ చేస్తే అలా ఇవ్వచ్చు, బట్ జస్ట్ మీకు నేను అర్థం అవడం కోసం చెప్తున్నాను. అండ్ డ్యూ డేట్ అనేది దీనికి కూడా ఉండదు. స్ప్రింట్స్కి యూజర్ స్టోరీస్కి ఎలాగంటే అది ఎలాగో స్ప్రింట్కి ట్యాగ్ అయి ఉంటుంది కాబట్టి ఆ స్ప్రింట్ ఎండ్ డేట్ దాని ఎండ్ డేట్ కింద వచ్చేస్తుంది. అది కూడా మనం స్ప్రింట్స్ క్రియేట్ చేసేటప్పుడు అర్థమవుతుంది. అండ్ ఈ ఫీచర్ ఎవరికి యాడ్ చేయాలి, సో సంథింగ్ లైక్ దిస్. సో ఫర్ నో ఈ ఫీచర్కి నెంబర్ ఏమొచ్చింది, KWS 3. ఇప్పుడు మీరు ఈ వ్యూ ఫీచర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి చూస్తే ఇది ఫీచర్. ఈ ఐకాన్ మీద మీరు పెట్టినా మీకు హోవర్ చేస్తే కనిపిస్తుంది, మనం సెలెక్ట్ చేసాం కదా ఈ అవతార్ దీనికి. సో ఫీచర్ ఇది ఎపిక్. సో ఒక ఎపిక్కి దాని లోపల ఫీచర్స్ ఉంటాయి, ఫీచర్స్ లోపల మనకి యూజర్ స్టోరీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక ఎపిక్ క్రియేట్ చేసాం, దానికి రిలేటెడ్ ఒక ఫీచర్ క్రియేట్ చేసాము. దెన్ ఇప్పుడు ఈ ఫీచర్ రిలేటెడ్ యూజర్ స్టోరీస్ ఒక 2-3 క్రియేట్ చేయడం చూపిస్తాను. దెన్ మిగిలిన వర్క్ నేను బ్యాక్ ఎండ్లో చేసి దెన్ వీడియో రెజ్యూమ్ చేస్తాను. ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే రైట్, సో ఇప్పుడు దీని యూజర్ స్టోరీ. సో ఈ ఫీచర్ యూజర్ సైన్ అప్ కదా, దీని యూజర్ స్టోరీ యాజ్ ఎ స్టూడెంట్ ఐ వాంట్ టు సైన్ అప్ యూజింగ్ మొబైల్ ఆర్ ఈమెయిల్ సో దట్ ఐ కెన్ క్రియేట్ మై అకౌంట్ ఈజీలీ. ఇది నా యూజర్ స్టోరీ. ఓకే, ఐ జస్ట్ కాపీ చేసుకుంటున్నాను. అండ్ దెన్ మీరు ఈ ఫీచర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లింక్డ్ వర్క్ ఐటమ్స్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా మీరు యూజర్ స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు. ఫీచర్ లోపల మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే మీరు ఎవ్రీ టైం ఈ క్రియేట్ బటనే యూజ్ చేయొచ్చు. ఓకే, లేదు అంటే ఈ ఫీచర్కి రిలేటెడ్ యూజర్ స్టోరీస్ కాబట్టి ఈ ఫీచర్ లోపలికి వచ్చాక ఇక్కడ సబ్ టాస్క్స్ అని లింక్డ్ వర్క్ ఐటమ్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ఈ సబ్ టాస్క్స్ కింద మీరు యూజర్ స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఎయిదర్ వే యూ కెన్ డూ ఇట్, బట్ బెటర్ అట్లీస్ట్ మీకు హ్యాండ్స్ ఆన్ వచ్చే వరకు ఒకటే వే ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. ఓకే, నౌ మనం ఏంటి, ఇప్పుడు నేను యూజర్ స్టోరీ క్రియేట్ చేయాలి. సో లెట్స్ సెలెక్ట్ ద స్టోరీ, వర్క్ టైప్ ఇప్పుడు స్టోరీ. అండ్ ఈ స్టోరీకి యూజర్ స్టోరీస్కి మనం స్ప్రింట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఫర్ నో ఒక స్ప్రింట్ డిఫాల్ట్ స్ప్రింట్ ఉంది, అలా వదిలేయండి. మనం యూజర్ స్టోరీస్ అన్నీ క్రియేట్ చేసేసాక నేను వీడియో రెజ్యూమ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఏ యూజర్ స్టోరీ ఏ స్ప్రింట్కి మనం మ్యాప్ చేయాలి, స్ప్రింట్స్ క్రియేట్ చేయడం ఎలాగా అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఫర్ నౌ యూజర్ సైన్ అప్ కదా ఆ ఫీచర్. సో యాజ్ ఎ స్టూడెంట్ ఐ వాంట్ టు సైన్ అప్ యూజింగ్ ద ఫీచర్, యూజింగ్ మొబైల్ ఆర్ ఈమెయిల్. సో ఇది నా యూజర్ స్టోరీ. అండ్ దీన్నే డిస్క్రిప్షన్లో కూడా పెట్టచ్చు. ఓకే, అండ్ స్ప్రింట్ మనం పేరెంట్, దీనికి పేరెంట్ ఏంటి, ఫీచర్. ఈ యూజర్ స్టోరీకి పేరెంట్ ఇవి కావు, ఇవి ఏంటివి ఎపిక్స్, ఇవి కావు, ఇది యూజర్ స్టోరీ. యూజర్ స్టోరీకి పేరెంట్ ఏంటి, ఫీచర్. సో ఆ ఫీచర్ ఇక్కడ కనిపించట్లేదు. సో మనకు ఇలాంటప్పుడు ఆ నెంబర్స్ యూజ్ అవుతాయి అన్నమాట. మనకి ఫీచర్ ఏంటి, దీనికి ఫీచర్ నెంబర్ KWS 3 కదా, ఇట్ ఈస్ నాట్ కమింగ్, ఇక్కడ కనిపించట్లేదు, చూద్దాం ఒకసారి. అండ్ స్టోరీ, ఓకే,
రిమైనింగ్ అలా వదిలేస్తున్నాను నేను యాజ్ ఆఫ్ నో. సో ఇది KWS 4. ఇప్పుడు ఏంటంటే ఇది ఈ ఫీచర్కి ఆ యూజర్ స్టోరీ లింక్ అవ్వలేదు. సో మనకి ఈ యూజర్ స్టోరీ ఓపెన్ చేసినప్పుడు ఇది యూజర్ స్టోరీ, యాజ్ అ స్టూడెంట్ ఐ వాంట్ టు సైన్ అప్ సంథింగ్. దీనికి ఇక్కడ ఇందాక ఫీచరు లింక్ అవ్వలేదు, సో అందుకని ఇక్కడ పేరెంట్ ఎంటీగా ఉంది. సో దీనికి మనం ఆ ఫీచర్ లింక్ చేయాలన్నమాట. ఇది ఎపిక్స్ ఒకటే చూపిస్తుంది లింక్ చేయడానికి, ఫీచర్ లింక్ చేయాలి దీనికి యాక్చువల్గా. సో హైరార్కీ చేంజ్ చేయడం చూద్దాం ఒకసారి. సో దానికి ఏంటంటే స్పేస్ సెట్టింగ్స్లో మీకు వర్క్ ఐటమ్స్ ఉంటాయి. సో వర్క్ టైప్స్, సో ఇక్కడ ఎడిట్ వర్క్ టైప్స్, దీంట్లో మీకు వర్క్ టైప్ హైరార్కీ అని ఉంటుంది. సో బై డిఫాల్ట్గా మీరు ఎపిక్ కాకుండా ఇంకా ఏ టైప్ ఆఫ్ వర్క్ ఐటమ్ క్రియేట్ చేసినా కూడా వాటన్నిటికీ డిఫాల్ట్గా ఎపిక్ అనేది పేరెంట్గా ఉంటుందన్నమాట. సో అది చేంజ్ చేయాలి అంటే మీరు ఇక్కడ ఈ స్టేజ్లో చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే ఇది దేనికి పేరెంట్, ఎపిక్ అనేది వీటన్నిటికీ పేరెంట్ అని చెప్పి ఉంది. సో ఫీచర్స్కి వీటన్నిటికీ కూడా ఇదే పేరెంట్ అని ఉంది. సో ఇక్కడ మనం ఇంకొకటి యాడ్ చేసి ఇంకో లెవెల్ ఇక్కడ లెవెల్ 2 ఇక్కడ మీరు ఫీచర్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫీచర్, ఈ ఫీచర్ అనేది మీకు పేరెంట్ వేటికి అంటే వీటన్నిటికీ పేరెంట్ అన్నట్టు ఉంది. బట్ ఇక్కడ మనం జస్ట్ స్టోరీకి మాత్రమే పేరెంట్ కింద అలా పెట్టుకోవచ్చు. బట్ ఫీచర్ అనేది కూడా ఒక పేరెంట్ టైప్ అన్నట్టు మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఫస్ట్ లెవెల్ ఎపిక్, సెకండ్ లెవెల్ ఫీచర్, దెన్ ఆల్ స్టాండర్డ్ వర్క్ టైప్స్ ఇవన్నీ. సో ఇలాగా పేరెంట్ లెవెల్స్ మనం హైరార్కీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చేంజ్ చేసినప్పుడు ఈ ఎపిక్ అనేది మీకు రిమైనింగ్ అన్నిటికీ పేరెంట్ అయింది, స్టోరీస్కి అన్నిటికీ. సో ఇక్కడ ఫీచర్ అనేది రిమైనింగ్ స్టోరీస్కి వీటన్నిటికీ కూడా పేరెంట్ అవుతుంది అనమాట. సో ఇలాగా మీరు మేనేజ్ చేయొచ్చు. సో ఈ హైరార్కీ చేంజ్ చేయడం అనేది యాక్చువల్గా ప్రీమియం అండ్ ఎంటర్ప్రైజ్ యూజర్స్కి మాత్రమే అవైలబిలిటీ ఉందని ఇచ్చారు జీరా పేజ్లో. సో ఇది మనది ఫ్రీ అకౌంట్ కాబట్టి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అవ్వలేదు. బట్ ప్రీమియం అకౌంట్ ఉంటే ఇది మనం ట్రై చేయొచ్చు. సో యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ వీ హ్యావ్ టు డూ దిస్. As a developer, we no need to do this. Okay. సో ప్రస్తుతానికి యూజర్ స్టోరీస్, ఫీచర్స్ అన్నీ కూడా ఎపిక్కే లింక్ అవుతాయి అన్నమాట. అదే పేరెంట్ కింద ఉంటుంది. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఫర్ నౌ. సో లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడు నేను వీడియో పాస్ చేసి రిమైనింగ్ యూజర్ స్టోరీస్, ఫీచర్స్, ఎపిక్స్ కూడా నేను మొత్తం క్రియేట్ చేశాక దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. సో కొంచెం టైం సేవ్ అవుతుంది. సో దెన్ మనం వన్స్ వచ్చాక దెన్ ఈ బ్యాక్లాగ్స్, యాక్టివ్ స్ప్రింట్స్ అవన్నీ కంటిన్యూ చేద్దాం. సో లెట్ మీ పాస్ ద వీడియో, లెట్ మీ క్రియేట్ ద అదర్ థింగ్స్ ఇన్ ద బ్యాక్. సో నేను మీకు చెప్పినట్టు ఈ యూజర్ స్టోరీస్, ఈ ఫీచర్స్, ఎపిక్స్ అన్నీ కూడా నేను జీరా బోర్డ్లో క్రియేట్ చేసేసాను. సో మీకు ఎలా చేయాలనేది ఈచ్ వన్ చేసి చూపించాను కదా, ఎపిక్, ఫీచర్, యూజర్ స్టోరీ. సో అలాగా ఇన్ ద సేమ్ ఫార్మేట్ నేను అన్నీ క్రియేట్ చేశాను, యూజర్ స్టోరీస్ అన్నీ. సీ దీస్ ఆర్ ఆల్ ద యూజర్ స్టోరీస్ విచ్ దిస్ సింబల్. ఇవి ఐ మీన్ ఎపిక్స్. అండ్ జస్ట్ మనకు తెలియడం కోసం ఇలాగ ఎపిక్ 5 ఫీచరు అని నేను జస్ట్ హెడ్డింగ్ పెట్టాను. బట్ ఇది అవసరం లేదు టు బి ఫ్రాంక్, జస్ట్ డిఫరెన్షియేషన్ కోసం నేను పెట్టాను. ఓకే, సో ఇది ఒక ఫీచర్. అండ్ ఇవి కూడా ఇవి ఫీచర్స్, సారీ ఇవి ఎపిక్స్ కాదు, ఇవి ఫీచర్స్. అండ్ ఎపిక్స్ మనం ఇక్కడ ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు, ఎపిక్ ప్యానెల్ వేరే ఉంటుంది. సో ఓవరాల్గా లెట్ మీ సీ యూ, ఐ మీన్ ఎన్ని యూజర్ స్టోరీస్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా 28 యూజర్ స్టోరీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి. ఓకే, ఐ మీన్ ఈ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు కంప్లీట్ దీస్ 28 యూజర్ స్టోరీస్ ఇండివిజువల్లీ. అండ్ ఈ 28 యూజర్ స్టోరీస్ డిఫరెంట్ ఫీచర్స్ కింద, డిఫరెంట్ ఎపిక్స్ కింద మనం గ్రూప్ చేసాం. బట్ ఇక్కడ చూసారంటే మీరు ఈ యూజర్ స్టోరీస్కి నెంబర్స్ కూడా ఏవి సీక్వెన్స్గా ఉండవు. ఎందుకంటే నేను ఫస్ట్ ఎపిక్ క్రియేట్ చేశాను, తర్వాత ఫీచర్ క్రియేట్ చేశాను, తర్వాత యూజర్ స్టోరీస్ క్రియేట్ చేశాను. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ మీకు ఈ ఆర్డర్లో ఉండాలి అని రూల్ లేదు. ఫస్ట్ థింగ్
యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, సో ఎందుకంటే ఫస్ట్ ఎపిక్ క్రియేట్ చేసి ఉండొచ్చు, తర్వాత ఫ్యూచర్ క్రియేట్ చేసి ఉండొచ్చు, లేదా ఫస్ట్ ఫ్యూచర్ క్రియేట్ చేసి ఉండొచ్చు, తర్వాత యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఓకే, ఇది మనకి ప్రియారిటీ కాదు. ఈ నెంబర్స్ ఉండే దాని ప్రకారం మనం ప్రియారిటీగా యూజర్ స్టోరీస్ కంప్లీట్ చేస్తామని దాని అర్థం కాదు. సో ఈ నెంబర్స్ని మనం ప్రియారిటీ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఏవైనా ఉండొచ్చు, ఏ నెంబర్స్ అయినా. అది సీక్వెన్స్ నెంబర్ జస్ట్. ఓకే, సి ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్స్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఎపిక్ 6కి సంబంధించినవి, 5కి సంబంధించినవి, అండ్ సమ్హౌ ఎపిక్ 5 and 6 సేమ్ కలర్ ఉంది. వీ కెన్ చేంజ్ దట్, నో ప్రాబ్లం. అండ్ సి ఏ ఎపిక్కి రిలేటెడ్ ఈ యూజర్ స్టోరీ అనేది మనకి ఇక్కడ విజువల్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, మనకి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది దేనికని మనం అంటే ఒక యూజర్ స్టోరీ ఓపెన్ చేసి దాని పేరెంట్ ఎపిక్ ఏంటి అని అలా చూడకుండా ఇక్కడ మీకు ఈజీగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగా మీకు యూజర్ స్టోరీస్ మీరు ఫిల్టర్ చేసుకొని ఏమేమి ఉన్నాయని చూసుకోవచ్చు. దెన్ ఓన్లీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయని మీరు చూడాలన్నా కూడా ఇన్ ద సిమిలర్ వే. సో 12 of 40 వర్క్ ఐటమ్స్ విజిబుల్. సో ఈ 12 అనేవి ఇక్కడ ఫీచర్స్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ ఫీచర్స్. ఏ ఫీచర్ ఏ ఎపిక్కి రిలేటెడ్ అనేది నేను ఇక్కడ జస్ట్ టైటిల్లో మెన్షన్ చేశాను. బికాజ్ మనకి నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు మెన్షన్ చేసినట్టు ఇది ఫ్రీ అకౌంట్. ఫ్రీ అకౌంట్లో మనం ఇష్యూస్ హైరార్కీ అనేది మనం మేనేజ్ చేయలేం. ప్రీమియం అకౌంట్లో మాత్రమే చేయగలుగుతాం. హైరార్కీ ఇన్ ద సెన్స్ ఏది దేనికి పేరెంట్ అనేది మనం మెన్షన్ చేయలేం మాన్యువల్గా ఫ్రీ అకౌంట్లో. సో అన్నిటికీ కూడా ఎపిక్ అనేది పేరెంట్ కింద ఉంటుంది. ఓకే, సో అది మనం ఇప్పుడు చేయలేం కాబట్టి నేను జస్ట్ టైటిల్లో ఇలా మెన్షన్ చేశాను మనకు అర్థం అవడం కోసం. మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఏంటంటే అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది, ప్రీమియం అకౌంట్ ఉంటుంది కాబట్టి స్క్రమ్ మాస్టర్కి యాక్సెస్ ఉంటుంది ఇష్యూ హైరార్కీ చేంజ్ చేయడం, ఏది దేనికి పేరెంట్ అనేది మెన్షన్ చేయడం. సో అక్కడ మీకు ఈ ప్రాబ్లం ఉండదు. టైటిల్లో మీరు చూడలేకపోయినా ఇట్ విల్ బి ఈజీ టు నావిగేట్, రైట్. సో ఇవి ఫీచర్స్, యూజర్ స్టోరీస్. అండ్ ఎపిక్స్ ఆల్రెడీ నేను చూపించినట్టు ఇది ఎనేబుల్ చేస్తే మనకి ఎన్ని ఎపిక్స్ ఉన్నాయి అనేవి కనిపిస్తుంది, రైట్. లెట్ మీ జస్ట్ సీ దిస్. సీ దీస్ ఆర్ ఆల్ ద ఎపిక్స్, 6 ఎపిక్స్. అండ్ దీనికి ఈ ఎపిక్కి దీనికి కలర్ సేమ్ ఉందని అనుకున్నాం కదా, సో అది మనం చేంజ్ చేసుకోవచ్చు యూజువల్గా. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఏం లేదు, టైం లైన్కి వెళ్ళాను నేను, ఇక్కడ ఎపిక్స్ చూశాను. సో ఇక్కడ మీరు డిఫరెంట్ కలర్ ఏదన్నా దీనికి సెలెక్ట్ చేసుకోవచ్చు. మేబీ పర్పుల్ లేదనుకుంటా, లెట్స్ సీ. సో బ్యాక్లాగ్లో మనకి ఎపిక్స్ ప్యానెల్ ఎనేబుల్ చేసుకుంటే కనిపిస్తుంది. పర్పుల్ లేదు, సో నేను జస్ట్ దీని కలర్ పర్పుల్కి చేంజ్ చేశాను. ఓకే, సో మీరు ఇక్కడ టైం లైన్కి వెళ్తే మీకు ఇక్కడ ఎపిక్స్ కనిపిస్తాయి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టైటిల్లో దీన్ని క్లిక్ చేసి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంటే మ్యాండేటరీ కాదు, బట్ జస్ట్ డిఫరెన్షియేట్ డిఫరెంట్ ఎపిక్స్ అనమాట. సో ఇలాగా, రైట్. సో ఇప్పుడు మనం ఎపిక్స్ క్రియేట్ చేసేసాము, యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసేసాం, ఫీచర్స్ క్రియేట్ చేసేసాం. అండ్ హియర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆల్ దీస్ యూజర్ స్టోరీస్, ఈ 40 ఐటమ్స్ అనేవి యూజర్ స్టోరీస్ ప్లస్ ఫీచర్స్ ఎనీవేస్. బట్ ఇవన్నీ కలిపి బ్యాక్లాగ్ అని ఇక్కడ ఉంది చూసారా డిఫాల్ట్గా. దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్. అంటే ఇప్పుడు మీరు డెవ్ టీంలో ఉన్నట్లయితే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీరు డెవ్ టీంలో ఉన్నట్లయితే మీకు ఇది అసలు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ప్రోడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. బట్ యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్, వాట్ ఆర్ ద ఐటమ్స్ అవైలబుల్ ఇన్ ద ప్రోడక్ట్ బ్యాక్లాగ్. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉన్న ఈ ఐటమ్స్ ఈ యూజర్ స్టోరీస్లో మనం ప్రియారిటైజేషన్ చేసి దెన్ టాప్ ప్రియారిటీ ఉన్న యూజర్ స్టోరీస్ని మనం కరెంట్ స్ప్రింట్కి సెలెక్ట్ చేసుకొని ఆ స్ప్రింట్ ప్లానింగ్ అవి చేస్తాం. అవి కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో మనకి రిక్వైర్మెంట్స్ వన్స్ తీసుకున్న తర్వాత మనం ఏ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి అని దాని రిక్వైర్మెంట్స్ మనకు తెలుసుకున్న తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ని మనం డిఫరెంట్ యూజర్ స్టోరీస్ కింద, డిఫరెంట్ ఫీచర్స్ కింద, డిఫరెంట్ ఎపిక్స్ కింద ఎలాగ డివైడ్ చేయాలి, అవన్నీ జీరాలో ఎలా క్రియేట్ చేయాలి అనేంత వరకు ఇప్పుడు మనం చూసాం. సో ఇది ప్రోడక్ట్ ఓనర్ చేయొచ్చు, బిజినెస్ అనలిస్ట్ చేయొచ్చు, స్క్రమ్ మాస్టర్ చేయొచ్చు. డెవ్ టీమ్ అంతగా ఇన్వాల్వ్ అవ్వరు అట్ దిస్ పాయింట్. బట్ యూజర్ స్టోరీస్ క్రియేట్ చేయడం అనేది డెవ్ టీమ్ కూడా క్రియేట్ చేసుకుంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. ఓకే, బట్ యా. సో ఇలాగా మీకు ఈ 6 ఎపిక్ రిలేటెడ్ అన్నీ ఇలాగ ఈచ్ ఎపిక్ రిలేటెడ్ యూజర్ స్టోరీస్ అన్నీ కూడా మనం ఇలాగ చూసుకోవచ్చు అనమాట, ఈజీ టు నావిగేషన్. బట్ ఫర్ నౌ ఇది మనం ఎవరికి ఏ యూజర్కి కూడా అసైన్ చేయలేదు. అండ్ స్టేటసెస్ కూడా టు డూనే ఉన్నాయి. ఇవన్నీ ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ డిస్కస్ చేస్తాం 1 by 1. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్
బ్యాక్లాగ్. సో వన్స్ మనకి ప్రోడక్ట్ బ్యాక్లాగ్ క్రియేట్ అయిపోయింది విత్ ఆల్ ద యూజర్ స్టోరీస్, వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్, నాట్ ద స్ప్రింట్. అండ్ ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకుంటే మనం ఏ స్ప్రింట్ కూడా స్టార్ట్ చేయలేదు, ఏ స్ప్రింట్ కూడా ప్లాన్ చేయలేదు. ఓకే, సో నౌ మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? సో వన్స్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ రెడీ అయిపోయాక యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్, ఆర్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ దే విల్ ఫాలో వన్స్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఈజ్ రెడీ. సో దట్ ఈస్ ఇదనమాట. సో ప్రియారిటైజేషన్, నెక్స్ట్ ప్రియారిటైజేషన్ చేయాలి అంటే ఈ 40 వర్క్ ఐటమ్స్లో లేదా ఈ 28 యూజర్ స్టోరీస్లో ఏది హై ప్రియారిటీ, ఏది ఫస్ట్ మనం ఫినిష్ చేయాలి, ఏ యూజర్ స్టోరీస్ లేదా ఏ రిక్వైర్మెంట్స్ ఫస్ట్ మనం డెలివర్ చేయాలి అనేది ప్రియారిటైజేషన్. సో ఈ 28లో అన్నీ ఎందుకు 28 అంటున్నానంటే మనకి యూజర్ స్టోరీస్ ఉన్నవి 28. సో ఫీచర్స్ నేమ్ మనం డెలివర్ చేయం, మనం యూజర్ స్టోరీ లెవెల్లో మాత్రమే ఎస్టిమేషన్స్ చేసుకుంటాం, డెలివర్ చేస్తాం. సో ఈ 28 యూజర్ స్టోరీస్లో ఏది హై ప్రియారిటీ, ఏ స్టోరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 యూజర్ స్టోరీస్ హై ప్రియారిటీ యూజర్ స్టోరీస్ అనుకోండి. సో అవి మనం ఫస్ట్ డెలివర్ చేయాలి. అది ఈ నెంబర్స్తో సంబంధం లేదని ఎందుకు చెప్పానంటే మీరు వీటి ప్రకారం ఈ సీక్వెన్స్లో ఫాలో అవ్వాలేమో అని అనుకోకుండా చెప్పాను అనమాట. సో ఏ యూజర్ స్టోరీస్ మనకి హై ప్రియారిటీ అనే దానికి సంబంధించి దాన్ని మనం ఫస్ట్ స్ప్రింట్లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 యూజర్ స్టోరీస్, అలా ప్రియారిటైజేషన్ చేసిన యూజర్ స్టోరీస్ని ఫస్ట్ స్ప్రింట్లో డెలివర్ చేయడానికి సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ అలా అంటే అసలు ఆ ప్రియారిటైజేషన్ ఎలా చేయాలి, ఇప్పుడు ఈ ఉన్న 28 యూజర్ స్టోరీస్లో ఏది హై ప్రియారిటీ, ఏది ఫస్ట్ డెలివర్ చేయాలనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే దానికి డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, డిఫరెంట్ మెథడాలజీస్ ఉన్నాయి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ పార్ట్లో, రైట్. దాన్ని బట్టి మనం యూజర్ స్టోరీస్ని ప్రియారిటైజేషన్ చేస్తాం. దీంట్లో ప్రోడక్ట్ ఓనరు, బిజినెస్ అనలిస్ట్, టీమ్స్ ఇన్పుట్ కూడా సమ్ టైమ్స్ రిక్వైర్డ్. సో ప్రియారిటైజేషన్ చేస్తారు. దెన్ బ్యాక్లాగ్ గ్రూమింగ్ ఆర్ రిఫైన్మెంట్. ఇప్పుడు మీకు ఈ 28 యూజర్ స్టోరీస్లో ఒక 6 యూజర్ స్టోరీస్ హై ప్రియారిటీ అని మీరు హై ప్రియారిటీ కింద ప్రియారిటైజేషన్ చేసి పెట్టుకున్నారు అనుకోండి. ఆ 6 యూజర్ స్టోరీస్ని గ్రూమ్ చేయాలి. గ్రూమ్ చేయడం ఇన్ ద సెన్స్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా కరెక్ట్గా ఉందా లేదా యాడ్ చేయడం, డిస్క్రిప్షన్ యాడ్ చేయడం, దానికి ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయా, ఏమైనా రిస్క్స్ ఉన్నాయా అవన్నీ చూసుకోవడం, ప్లస్ ఇంకేదన్నా దానికి లింక్డ్ యూజర్ స్టోరీస్ ఇంకేమన్నా ఉన్నాయా లేదా ప్రీ రిక్విజిట్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకొని ఈ పర్టికులర్ 6 యూజర్ స్టోరీస్ రెడీ టు స్టార్ట్ ఇన్ దిస్ స్ప్రింట్ అనే స్టేజ్ వరకు దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఆ 6 యూజర్ స్టోరీస్కి అప్డేట్ చేస్తాం. ఓకే, సో ఆ 6 యూజర్ స్టోరీస్ రెడీ టు స్టార్ట్. ఇంకా స్ప్రింట్ ఈరోజు స్టార్ట్ అయింది అంటే ఆ 6 యూజర్ స్టోరీస్ ఎంతమంది మనకి డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి అసైన్ చేసేస్తే వాళ్ళు వెంటనే అది స్టార్ట్ చేసేసి ఆ స్ప్రింట్లో కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ డెఫినేషన్ ఆఫ్ రెడీ. మనం ఆల్రెడీ స్ప్రింట్ అజైల్ క్లాస్లో నేను చెప్పాను, అజైల్ కోర్స్లో. సో డెఫినేషన్ ఆఫ్ రెడీ అంటే ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి, యూజర్ స్టోరీస్కి రిలేటెడ్ ఇవన్నీ ఉన్నాయి, మనకి రెడీగా ఉన్నాయి అన్నప్పుడు ఆ పర్టికులర్ 6 యూజర్ స్టోరీస్ని మాత్రం ఆ స్ప్రింట్లో సెలెక్ట్ చేసుకుంటాము. ఈవెన్ దో ప్రియారిటీ అయినా కూడా మనకి మెయిన్ డెఫినేషన్ ఆఫ్ రెడీ చెక్ లిస్ట్ అనేది ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఏదైనా ఒక డిపెండెన్సీ ఉంది, ఒక రిస్క్ ఉంది అనుకోండి, ఆ యూజర్ స్టోరీస్ని మనం ఎలాగో కంప్లీట్ చేయలేం. అంటే ఆ రిక్వైర్మెంట్ని మనం ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేయడం, ఏదైనా డిపెండెన్సీ ఉన్నా, ఏదైనా పెండింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, సో అవన్నీ ఉండకుండా మనం ఫస్ట్ ప్రియారిటైజేషన్ చేస్తాం. ఈ 28లో ఒక 6 ప్రియారిటైజేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 6కి కూడా గ్రూమింగ్ చేస్తాం ఆర్ రిఫైన్మెంట్. దట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్. ఇక్కడ టీము, డెవలప్మెంట్ టీము, స్క్రమ్ మాస్టర్, పీఓ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. యాక్సెప్టెన్స్ క్రైటీరియా కరెక్ట్గా ఉందా లేదా, అది పర్టికులర్ డెవలపర్కి అసైన్ చేస్తున్నారా లేదా, స్టోరీస్ మనం ఎస్టిమేట్ చేస్తున్నామా లేదా. ఎస్టిమేషన్ ఈజ్ ఎ సెపరేట్ టాపిక్, బట్ ఈ గ్రూమింగ్లో, రిఫైన్మెంట్లో కూడా ఇవన్నీ లింక్ టుగెదర్ అనమాట. సో అవి ఎస్టిమేషన్ చేయడానికి అట్లీస్ట్ అవైలబిలిటీగా ఉన్నాయి. అంటే పెద్ద యూజర్ స్టోరీస్ ఎస్టిమేషన్ చేయలేము మనం, చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ని యూజర్ స్టోరీ అంటాం మనం, రైట్. సో ఎస్టిమేషన్ చేసే విధంగా అవి ఉన్నాయా లేవా, యాక్సెప్టెన్స్ క్రైటీరియా, డిస్క్రిప్షన్, టెస్ట్ సినారియోస్ దానికి మనం రాయగలుగుతామా, అండ్ ఇండివిజువల్గా యూజర్ స్టోరీ వర్క్ అవుతుందా. ఓకే, అలాగే కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. అవి నేను మీకు బ్యాక్లాగ్ గ్రూమింగ్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ యూజర్ స్టోరీస్ మనకి రిఫైన్మెంట్ కూడా చేసేసుకున్నాం, గ్రూమింగ్ చేసేసుకున్నాం ఆ 6 యూజర్ స్టోరీస్ అన్నప్పుడు దాన్ని ఎస్టిమేట్ చేసుకుంటాం. మొత్తం టీం పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ పీఓ, డెవలప్మెంట్ టీము, స్క్రమ్ మాస్టర్. సో ఒక్కొక్క యూజర్ స్టోరీస్ని ఎస్టిమేట్ చేసి ఎన్ని స్టోరీ పాయింట్స్ ఆ యూజర్ స్టోరీకి మనం ఆలోకేట్ చేయాలి అనేది ఎస్టిమేట్ చేస్తాం.
దెన్ అవి ఒక స్ప్రింట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు అక్కడ వరకు ఇన్పుట్స్. దెన్ మనం స్ప్రింట్ ప్లానింగ్ సెషన్ జరుగుతుంది యాక్చువల్గా. సో ఆ స్ప్రింట్ ప్లానింగ్లో ఏం చేస్తాము, యూజువల్గా ఎస్టిమేషన్ కూడా కొన్నిసార్లు స్ప్రింట్ ప్లానింగ్ సెషన్ ఇన్సైడ్ చేస్తారు, కొన్నిసార్లు బిఫోర్ ఎస్టిమేట్ చేసేసుకుని దెన్ స్ప్రింట్ ప్లానింగ్లో కొంచెం టైం సేవ్ చేయడం కోసం అలా చేస్తారు. ఇట్ డిపెండ్స్. ఈ రెండు అంటే ముందు ఇది జరగాలి తర్వాత ఇది జరగాలి అని ఏమీ రూల్ లేదు. స్ప్రింట్ ప్లానింగ్లోనే యూజువల్గా యూజర్ స్టోరీస్ ఎస్టిమేట్ చేస్తాం. లేదు అన్నప్పుడు కొంచెం అది ఆ స్టెప్ ముందుగా కూడా జరగచ్చు. గ్రూమింగ్ పార్ట్, ఈ రిఫైన్మెంట్ గ్రూమింగ్ సెషన్లో కూడా మనకి జరగచ్చు. ఓకే, సో స్ప్రింట్ ప్లానింగ్లో ఏంటి అంటే స్క్రమ్ మాస్టరు, పిఓ, డెవలప్మెంట్ టీము అందరూ ఉంటారు. ఏ యూజర్ స్టోరీ కంప్లీట్ చేయడానికి ఎన్ని స్టోరీ పాయింట్స్ అవసరం అవుతుంది అండ్ అది మన కెపాసిటీకి మ్యాచ్ అయ్యి ఉందా లేదా. కెపాసిటీ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ప్రింట్ 2 వీక్స్ అనుకోండి, మనకి 5 డెవలపర్స్ ఉన్నారు. 5 డెవలపర్స్ 10 days వర్క్ చేస్తే మనకి 50 days వర్కింగ్ డేస్ కింద, అంటే 50 స్టోరీ పాయింట్స్ మనం డెలివర్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ పాయింట్ అనేది 1 day అనుకోండి. 1 day ఇన్ ద సెన్స్ 8 working hours. ఓకే, కొంతమంది అది 4 hours కింద పెట్టుకుంటారు, బట్ యూజువల్గా టు అవాయిడ్ సమ్ కన్ఫ్యూజన్ 1 స్టోరీ పాయింట్ అంటే 8 working hours అనుకోండి, అంటే 1 day. సో 5 డెవలపర్స్ ఉన్నారు నా దగ్గర. 5 మెంబర్స్కి కూడా హాలిడేస్ కానీ లీవ్స్ కానీ ఏమీ లేవు. అంటే ఒక్కొక్క యూజరు నాకు 10 days వర్క్ చేస్తారు. అంటే టోటల్గా నాకు 50 స్టోరీ పాయింట్స్ నా దగ్గర కెపాసిటీ ఉంది. సో ఆ 50 స్టోరీ పాయింట్స్ నేను డెలివర్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక 6 యూజర్ స్టోరీస్ మనం ఏవైతే ప్రియారిటైజేషన్ చేసామో, ఒక యూజర్ స్టోరీ 5 points, ఇంకో యూజర్ స్టోరీ 3 స్టోరీ పాయింట్స్ అలా ఉన్నా కూడా ఆ 6 యూజర్ స్టోరీస్ నేను సమ్అప్ చేస్తే 50 స్టోరీ పాయింట్స్ కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్న కెపాసిటీ 50 స్టోరీ పాయింట్సే. అంటే 5 డెవలపర్ టీం ఉన్నారు, 5 members 10 days వర్క్ చేసిన వాళ్ళందరూ కలిపి నాకు ఓవరాల్గా ఈ స్ప్రింట్కి డెలివరీ చేసేది 50 points మాత్రమే వాళ్ళు డెలివర్ చేయగలరు. సో నువ్వు సెలెక్ట్ చేసుకునే యూజర్ స్టోరీస్, ఎస్టిమేషన్ చేసిన ఆ యూజర్ స్టోరీస్ ఫర్ దిస్ స్ప్రింట్ ఆ 50 కంటే తక్కువ ఉండాలి. సో అలాగే ప్లాన్ చేసుకుంటాం స్ప్రింట్ ప్లానింగ్లో. అది నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఐడియా కోసం ఇప్పుడు వాట్ ఈస్ వాట్ అని చెప్తున్నాను. దెన్ వన్స్ మీరు స్ప్రింట్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత స్ప్రింట్ గోల్ సెట్ చేసుకుంటారు. ఆ గోల్ అంటే పెద్ద టాపిక్ ఏం కాదు, ఈ స్ప్రింట్లో మీరు ఏం డెలివర్ చేయాలనేదాన్ని ఒక గోల్ కింద రాసుకుంటారు. దెన్ స్క్రమ్ మాస్టర్ విల్ స్టార్ట్ ద స్ప్రింట్. సో అప్పుడు మనకి స్ప్రింట్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్ప్రింట్ 1 డేట్స్ ఏంటి, ఎలా పెట్టాలి, స్ప్రింట్స్ ఎలా క్రియేట్ చేయాలి జీరాలో, అవన్నీ కూడా మనం ఆ స్టెప్ వచ్చినప్పుడు చూద్దాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ స్ప్రింట్ మనకి వర్క్ ఫ్లోస్ కూడా క్రియేట్ చేసుకోవాలి. అంటే ఆ యూజర్ స్టోరీకి డిఫరెంట్ స్టేటసెస్, రెడీ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళిందా, డిజైన్కి వెళ్ళిందా, దెన్ రివ్యూకి వెళ్ళిందా, డన్కి వెళ్ళిందా, డిఫరెంట్ స్టేటసెస్ ఉంటాయి జీరా బోర్డ్లో. సో ఇది నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో లెట్ మీ జస్ట్ ఓపెన్ వన్ థింగ్. డిఫాల్ట్గా కొన్ని స్టేటసెస్ ఉంటాయి. సో అవి కూడా మనం కొంచెం ఎక్స్ట్రా కాలమ్స్ అవి యాడ్ చేసుకోవాలి. డిఫాల్ట్గా మనకి జీరా బోర్డ్ కనిపిస్తుంది. సో ఇక్కడ యాక్టివ్ స్ప్రింట్స్ ఏం లేవు, బికాస్ మనం ఏ స్ప్రింట్స్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సో డిఫాల్ట్గా ఈ కాలమ్స్ ఉంటాయి, టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్, ఈ 3 ఉంటాయి. బట్ ఇవి ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, క్లయింట్ టు క్లయింట్. మనం కొన్ని ఎక్స్ట్రా కాలమ్స్ కూడా మాన్యువల్గా యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ రెడీ ఇన్ ద సెన్స్ ఆ 6 యూజర్ స్టోరీస్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్నాం అవన్నీ టు డూలో ఉంటాయి బై డిఫాల్ట్గా. ఈ స్ప్రింట్కి మనం ఆ స్టోరీస్ని అసైన్ చేస్తే టు డూలో ఉంటాయి. దెన్ మనం డిఫరెంట్ డెవలప్మెంట్ టీమ్స్కి అసైన్ చేస్తాం కదా, వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆ యూజర్ స్టోరీని ఇన్ ప్రోగ్రెస్కి మూవ్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అని. ఈ వర్క్ ఫ్లో కూడా మనం కొంచెం కస్టమైజ్ చేసి డిఫరెంట్ కాలమ్స్ యాడ్ చేసి ఏ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ అవన్నీ కూడా వర్క్ ఫ్లోస్లో చేయాల్సి వస్తుంది. అది కూడా మనం కవర్ చేద్దాం బిఫోర్ దట్. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద స్ప్రింట్ మనం వర్క్ ఫ్లో కూడా డిఫైన్ చేయాలి. దెన్ స్క్రమ్ మాస్టర్ విల్ స్టార్ట్ ద స్ప్రింట్. అప్పుడు ఇంకా స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇప్పుడు December 4th నేను ఇది రికార్డ్ చేసే టైంకి. సో ఈరోజు స్ప్రింట్ స్టార్ట్ అయింది అనుకోండి, 2 weeks ఆ స్ప్రింట్ రన్ అవుతుంది. ఈ 2 weeksలో ఏం జరుగుతుంది అంటే డైలీ ఒక కాల్ ఉంటుంది, స్క్రమ్ డైలీ స్టేటస్ కాల్. ఓకే, స్టాండప్ కాల్ అంటారు, డైలీ స్క్రమ్ కాల్ అంటారు, డైలీ స్క్రమ్ అప్డేట్స్ అంటారు, ఎనీథింగ్. అది డైలీ ఉండే కాల్ అనమాట, డైలీ ఉంటుంది స్క్రమ్. ఇది స్క్రమ్ ఈవెంట్స్లో, స్క్రమ్ సెరమనీలో ఇది ఒక పార్ట్. సో డైలీ ఈ 5 డెవలపర్స్, స్క్రమ్ మాస్టరు, ప్రోడక్ట్ ఓనరు, స్క్రమ్ మాస్టరు కొన్నిసార్లు ఉంటే ఉంటారు, లేదా కాల్లో
మెయిన్ డెవలప్మెంట్ టీం అందరూ ఉంటారు. డెవలప్మెంట్ టీం అందరూ ఉండి ఏ స్టోరీ ఎవరికి అసైన్ చేసుకున్నారు, మీరు ఎంతవరకు చేశారు, అంటే ఈరోజు ఏం చేశారు, రేపటికి ఏం చేద్దామని ప్లాన్ ఏంటి, ఏదన్నా బ్లాకర్స్ ఉన్నాయా, ఇన్ ద సెన్స్ లైక్ ఏదన్నా రిస్క్స్ ఉన్నాయా, ఏదైనా డిపెండెన్సీ ఉందా, లేదా మీరు యాజ్ పర్ ద ప్లాన్ ఈ స్ప్రింట్కి కంప్లీట్ చేయగలుగుతారా, కంప్లీట్గా డెలివర్ చేయగలుగుతారా, ఇవన్నీ జస్ట్ హై లెవెల్లో, ఇన్ డీటెయిల్డ్గా కాదు, జస్ట్ హై లెవెల్లో 1 minute బిఫోర్ హాఫ్ మినిట్, ఐ మీన్ లెస్ దెన్ 1 minute డిస్కస్ చేస్తారనమాట. ఓవరాల్గా ఈ కాల్ టైం మనకి 15 minutes ఉండాలి డైలీ స్క్రమ్ కాల్. యూజువల్గా యాజ్ పర్ ద స్క్రమ్ గైడ్ డైలీ స్క్రమ్ కాల్ అనేది 15 minutes మాత్రమే ఉంటుంది. అది ఒకవేళ డెవలప్మెంట్ టీం ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఇట్ మే ఎక్స్టెండ్ 20 to 30 minutes, బట్ యూజువల్గా 15 minutesలో మనం ఈ అప్డేట్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకే, అది స్ప్రింట్ డైలీ స్క్రమ్ కాల్ అనేది జరుగుతుంది. ఆ స్ప్రింట్ ఉన్నంత 10 days కూడా జరుగుతుంది. ఆ 10 days అయిపోయాక దెన్ ఆ స్ప్రింట్ అయిపోయినట్టు, ఆ స్ప్రింట్ మనం కంప్లీట్ చేసేసినట్టు. అప్పుడు స్ప్రింట్ రివ్యూ జరుగుతుంది. ఓకే, స్ప్రింట్ రివ్యూలో ఇది ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ జరుగుతుంది. ఎవ్రీ స్ప్రింట్ అంటే ఎవ్రీ 2 weeksకి ఒకసారి అక్కడ డెమో ఇస్తారనమాట డెవలప్మెంట్ టీం. ఇంతవరకు ఈ స్ప్రింట్లో మీరు ఏం చేశారు అనేది డెమో. ఈ డెమో కాల్లో మీకు స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఉండొచ్చు. అంటే క్లయింట్ ఉండొచ్చు, ప్రోడక్ట్ ఓనరు, క్లయింట్, స్క్రమ్ మాస్టర్, డెవలప్మెంట్ టీము అందరూ ఉంటారనమాట. సో ఇక్కడ మీకు ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది కాన్సెప్ట్. సో ఆ డెమో ఇచ్చిన తర్వాత, ఎందుకంటే మనకి మెయిన్ ఈ అజైల్ ఇటరేటివ్ ఫార్మేట్లో మనము డెలివరీ చేసేదే ఒక ఇటరేషన్ అయిన వెంటనే మనం క్లయింట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకుంటామని స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా. బట్ ప్రాక్టికల్గా ఆ ఫీడ్బ్యాక్ అనేది ఎక్కడ మనకి వస్తుంది సీన్లో అంటే ఇక్కడ ఆఫ్టర్ ది స్ప్రింట్ రివ్యూ, ఆఫ్టర్ గివింగ్ స్ప్రింట్ డెమో, క్లయింట్స్ కానీ వీరు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ మనకి షేర్ చేస్తారు. సో ఇఫ్ ఎనీథింగ్ చేంజెస్ నీడెడ్, మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసిన యూజర్ స్టోరీస్లో ఏదైనా చేంజెస్ ఉంటే దెన్ కొత్త యూజర్ స్టోరీస్ మనం క్రియేట్ చేసుకొని దానికి తగ్గట్టు ఆ చేంజెస్ అన్నీ చేసి నెక్స్ట్ స్ప్రింట్లో డెలివర్ చేస్తామన్నమాట. ఇలాగా వీఆర్ ఆల్వేస్ వెల్కమింగ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఇక్కడ ఇటరేషన్ బై ఇటరేషన్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం మన యూజర్ స్టోరీస్. దెన్ అది అయిపోయింది. స్ప్రింట్ అయిపోయిన తర్వాత స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ కూడా జరుగుతుంది. వన్స్ ఆఫ్టర్ స్ప్రింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ ఉంటుంది. నేను ఈ స్ప్రింట్ సెరమనీస్, ఈవెంట్స్ అన్ని ఆల్రెడీ మన అజైల్ కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ నాట్, వన్స్ ఈ స్ప్రింట్ స్టార్ట్ అయిన తర్వాత, అట్లీస్ట్ వన్స్ మనం స్ప్రింట్ స్టార్ట్ చేసిన తర్వాత, ఒక స్ప్రింట్ ఎండ్ టు ఎండ్ చేసిన తర్వాత దెన్ మీకు ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ప్రింట్ సెరమనీస్ అనేది. సో రెట్రోస్పెక్టివ్ జరుగుతుంది స్ప్రింట్ అయిపోయిన తర్వాత. ఈ రెట్రోస్పెక్టివ్లో ఏంటి, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. స్టేక్ హోల్డర్స్ ఉంటారు, ప్రోడక్ట్ ఓనర్ ఉంటారు, డెవలప్మెంట్ టీం, టెస్టింగ్ టీం, ఎవ్రీవన్ ఉంటారు. వాళ్ళు ఏం డిస్కస్ చేస్తారు అందరూ కలిసి అంటే వాట్ వెంట్ వెల్, లాస్ట్ స్ప్రింట్లో మనం ఏది బాగా చేసాం, ఇంకేది బాగా చేయలేదు, ఇంకేదన్నా మనం ఇంప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ స్ప్రింట్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా డెలివర్ చేయడానికి ఏం ప్లాన్ చేసుకోవచ్చు, ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా, అవన్నీ కూడా డిస్కస్ చేసి నోట్ చేసుకొని దాన్ని బట్టి ఏదైనా డిపెండెన్సీస్ కానీ ఏదైనా యాక్షన్ ఐటమ్స్ కానీ రైస్ చేయాలి అంటే స్క్రమ్ మాస్టర్ రైస్ చేస్తారనమాట. సో ఈ యాక్షన్ ఐటమ్స్ని నెక్స్ట్ స్ప్రింట్ లోపల కంప్లీట్ చేసేసి అప్పుడు నెక్స్ట్ స్ప్రింట్కి ఇంకొంచెం ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకుని నెక్స్ట్ స్ప్రింట్ డెలివర్ చేయడానికి ఇంప్రూవ్మెంట్ కోసం. సో ఇదొక స్ప్రింట్ సెరమనీ. సో ఇలాగా ఒక మొత్తం స్ప్రింట్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ స్ప్రింట్, మళ్ళీ స్ప్రింట్ ప్లానింగ్, మళ్ళీ స్ప్రింట్ గోల్, ఇక్కడి నుంచి మొత్తం మళ్ళీ జరుగుతుంటున్నాం సేమ్ లూప్. ఇంకా మొత్తం ఎంతవరకు జరుగుతుంది, ఈ ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉన్న ఆ 28 యూజర్ స్టోరీస్ మనం కంప్లీట్గా డెలివర్ చేసే వరకు జరుగుతుంది. మధ్యలో కొన్ని యూజర్ స్టోరీస్ ఎక్స్ట్రా యాడ్ అవ్వచ్చు స్ప్రింట్ ప్లానింగ్ బిఫోర్, నెక్స్ట్ స్ప్రింట్ ప్లాన్ చేసే ముందు కొన్ని ఎక్స్ట్రా యాడ్ అవ్వచ్చు. అంటే క్లయింట్ సైడ్ ఏదైనా ప్రియారిటీస్ చేంజ్ అయినా, ఏదైనా ఇప్పుడు మనకి స్ప్రింట్ రివ్యూలో ఉన్న ఫీడ్బ్యాక్ని తగ్గట్టు మనం ఇంకేదైనా కొత్త యూజర్ స్టోరీ చేయాల్సి వచ్చినా, ఇంకేదైనా కొత్త రిక్వైర్మెంట్స్, ఎన్హాన్స్మెంట్స్ అవి ఏమైనా చేయాల్సి వచ్చినా కూడా మనకి అవన్నీ కూడా న్యూ యూజర్ స్టోరీస్ కొన్ని యాడ్ అవుతూ వస్తాయి బ్యాక్లాగ్కి. లేదా ఉన్నవి ఏమైనా డీప్రియారిటీస్ అయిపోయి ఈ 28 యూజర్ స్టోరీస్లో ఏదన్నా కొన్ని రిక్వైర్మెంట్స్ క్లయింట్కి ఇప్పుడు అవసరం లేదు, నాకు అవసరం లేదని చెప్తే ఆ యూజర్ స్టోరీస్ మనం రిమూవ్ చేసేసి కొత్త యూజర్ స్టోరీస్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్. సో ఇనిషియల్గా మనం ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అనేది ఆల్రెడీ అప్పటి వరకు ఉన్న రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు ఆ ప్రోడక్ట్ మొత్తం డెలివర్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ని యూజర్ స్టోరీ కింద మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. సో ఇవే ఫిక్స్డ్గా ఉంటాయా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్ డిపెండ్స్. రిక్వైర్మెంట్స్ చేంజ్ అయ్యేదాన్ని బట్టి, వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ డెలివరీ ఆర్ ప్రోడక్ట్ డెలివరీ మనకి యూజర్ స్టోరీస్ అనేవి చేంజ్ అవుతూ కూడా ఉండొచ్చు. ఓకే,
సో దట్స్ ఇట్. సో ఈ వీడియోలో మనం ఇంతవరకు అసలు బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, ఒక స్ప్రింట్ స్టార్ట్ అయ్యే ముందు ఏమేం జరుగుతాయి అనేది డీటెయిల్డ్గా చూసాం. సో నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ పార్ట్లో మనం ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో మీకు బై ఎండ్ ఆఫ్ నెక్స్ట్ పార్ట్ మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారు, డెవలప్మెంట్ టీమ్ కింద ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ ఓనర్ అంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియో కూడా అలానే చూడండి, మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఓకే.